గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది సందర్భంగా మనమందరం కూడా పంచాంగ శ్రవణాన్ని వినే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పంచాంగాన్ని వినడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక తిథివారంచ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగా స్నాన ఫలం లభేత్తని. అంటే ఎవరైతే ఈ రోజు కనుక పంచాంగ శ్రవణాన్ని అంటే పంచాంగాన్ని వింటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అంతా ఉండేటటువంటి గ్రహ దోషాలన్నీ తొలుగుతాయి అని, సకల కార్యాలయందు విజయం లభిస్తుంది అని, సకల శుభాలు జరుగుతాయి అని, అలాగే అన్ని రకాల పనులు దిగ్విజయం అవుతాయి అని, ఆరోగ్యం కలుగుతుంది అని ప్రతీక. అంత విశేషమైనటువంటి ఈ పంచాంగాన్ని ఇప్పుడు మనం శ్రద్ధగా వినే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే ముందుగా మనం గోచార గ్రహగతుల రీత్యా దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాతావరణం ఎలా ఉంటుంది, ఎటువంటి పంటలు లాభిస్తాయి, అలాగే మనకి మూఢాలు ఎప్పుడున్నాయి, అలాగే గ్రహణాలు ఎప్పుడున్నాయి, అలాగే మనకి రాబోయేటటువంటి రోజుల్లో జరిగేటటువంటి అన్ని రకాల పరిణామాలు ఎలా ఉంటాయనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుని తర్వాత ద్వాదశ రాశుల వారికి నక్షత్రాల వారికి ఎలా ఉంటుందనే విషయం సంపూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా దేశకాల పరిస్థితులు. అయితే ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా ఎలా నిర్ణయిస్తాము అన్నట్లయితే కనుక ముఖ్యంగా నవనాయకులను ఉద్దేశించి దేశకాల పరిస్థితులు మనం నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం నవనాయకులు ఎలా ఉన్నారు అన్నట్లయితే కనుక ముఖ్యంగా రాజు ఒకటి, సైన్యాధిపతి, అలాగే అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కూడా మనకి సూర్యుడే అవుతున్నారు, రవే అవుతున్నారు. ఇక మంత్రి ఈ సంవత్సరం చంద్రుడు అవుతున్నారు. సస్యాధిపతి ఏమో గురుడు అవుతున్నాడు, ధాన్యాధిపతి ఏమో కుజుడు అవుతున్నాడు, అలాగే రసాధిపతి ఏమో శని అవుతున్నాడు, నీరసాధిపతి బుధుడు అవుతున్నాడు. అంచేత ముఖ్యంగా ఈ నవనాయకుల్లో ముఖ్యంగా 6 పాపగ్రహాలే ఉన్నట్లయితే కనుక మిగతా 3 శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటి వారు ఉన్నారు. ఈ కారణంగా ఈ యొక్క సంవత్సరం దేశకాల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్నట్లయితే కనుక ముఖ్యంగా మన దేశంలో అయితే కనుక ఈ యొక్క పరిపాలనాపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. అంటే ఇప్పటిదాకా పరిపాలించడానికి కొంచెం ప్రత్యర్థులతో కానీ వాళ్ళతో కానీ ఇబ్బందులు ఏవైతే ఎదురయ్యాయో ఆ రకాల సమస్యల నుంచి బయటపడి కొంచెం స్వేచ్ఛగా పరిపాలన చేసే పరిస్థితులు, అలాగే కొన్ని రకాల మంచి మంచి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాబోతున్నాయి. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి పరిపాలన మాత్రం అందించే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి. అలాగే పరిపాలించేటటువంటి వారికి మాత్రం సమస్యలు విపరీతంగా ఉంటాయి. కానీ ఈ సమస్యలు దేనివల్ల ఉంటాయి అన్నట్లయితే కనుక ఈ యొక్క ఉచిత పథకాల అమలు గురించి ఎక్కువ మనకి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. కారణం ఏంటి అంటే కనుక ఎన్నికల కాలంలో తప్పని పరిస్థితుల్లో ఇచ్చినటువంటి ఉచిత పథకాల వల్ల రాష్ట్రం అయితే అభివృద్ధి చెందదు అనే విషయం తెలిసి, అయితే కొంతమంది ప్రజలకి ఆ విషయం ఎలా చెప్పాలో తెలియక, అన్నీ తెలిసి మరి ఎందుకు వాగ్దానం చేశారని ప్రజలు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేక, దానికి ప్రత్యర్థులు కూడా సమాధానం చెప్పలేక సతమతమయ్యే పరిస్థితులు ఉన్నా కూడా విద్యుల చేత వ్యవహారం కలిగినటువంటి వారి చేత కూడా ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన దేశం అభివృద్ధి చెందాలంటే అనవసరమైనటువంటి పథకాలు ఉండకూడదు అనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేసి తద్వారా రాష్ట్ర దేశాభివృద్ధి గురించి ప్రగతి గురించి పాటుపడే ప్రయత్నాల్లో ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే దానివల్ల అభివృద్ధి ఎంత కుంటుపడిపోతుందో ఆల్రెడీ ప్రజలు చూశారు కాబట్టి జనాల్లో కూడా మార్పు వస్తుంది. కాబట్టి కొంచెం ఈ ప్రత్యర్థులు మాత్రం చాలా తీవ్రంగా ఉచిత పథకాలు అమలు జరగటం లేదనే విషయాన్ని మాత్రం ఎక్కువగా తీసుకువచ్చి రభస చేసే అవకాశాలు ఉంటాయి. కానీ దాన్ని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ప్రభుత్వాలు అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. అయితే ఎలాగైనా సరే ప్రజల్లో వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నాల్లో మాత్రం ప్రభుత్వాలు మాత్రం సక్సెస్ అవుతాయని చెప్పచ్చు. అంతేకాదు వీటికి సంబంధించినటువంటి కోర్టుల్లో కూడా ఈ ఉచిత పథకాల అమలుకి సంబంధించినటువంటి విషయాల్లో వాద్యాలు వినిపించే అవకాశాలు, భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి అనవసరమైనటువంటి ఈ యొక్క ప్రతిపాదనలు జరగకుండా ఉండేటటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కోర్టులు కూడా తీసుకుంటాయి. తద్వారా చాలా రకాల మార్పులు ఈ సంవత్సరం ఈ ఉచిత పథకాల విషయాల్లో రాబోతున్నాయి అని చెప్పచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం మాత్రం అద్భుతమైనటువంటి నూతన సంస్కరణలను తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది. ఈ సంవత్సరం ఎవరు ఊహించినటువంటివి ఖచ్చితంగా జరగబోతున్నాయి, మార్పులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇక ప్రభుత్వాలు కూడా నూతన పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. కాకపోతే ఏమిటంటే అంటే కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ పరిశ్రమ మహారాష్ట్రానికి రావాలని మాత్రం ఎక్కువగా దెబ్బలాడుకుని కొట్టుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. దీనివల్ల అనవసరంగా చాలా రభస జరిగే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మాత్రం అన్ని రాష్ట్రాల వారికి అన్ని రకాల ప్రభుత్వాలు మాత్రం సతమతం అవుతారు అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే రాష్ట్రానికి కేంద్రపరమైనటువంటి సహకారం లభించినా కూడా ఆర్థిక ఇబ్బందులు మాత్రం తప్పవు. కారణం ఏంటంటే అనవసరమైన ఉచిత పథకాలు ఎక్కువైపోయాయి. వాటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా
ఉచిత పథకం ఎవరికి ఇవ్వాలి అంటే కనుక ఆరోగ్యం బాగోలేని వారికి, సంపాదించుకోలేని వారికి పథకాలు ఇవ్వాలి తప్ప ఆరోగ్యం బాగుండి కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళకి ఈరోజు కూలి పని చేసుకున్నా సరే బోల్డ్ డబ్బులు వస్తున్నాయి. ఏ పని చేసుకున్నా అసలు మనుషులు దొరకేయటం లేదు. కాబట్టి వాళ్ళకి అనవసరంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే నిజంగా ప్రభుత్వాలకి లేదు. సాధారణంగా ఏమిటంటే కనుక ఏదో ఏ తల్లి కూడా ఇప్పటిదాకా కూడా నా కొడుకుకి డబ్బులు ఇస్తేనే, నాకు సంవత్సరానికి 10,000 ఇస్తేనే, 15,000 ఇస్తేనే నా కొడుకుని స్కూల్కి పంపుతానని ఏ తల్లి అడగలేదు. మిషన్ కుట్టేవాడు నాకు 10,000 ఇస్తేనే బట్టలు కుడతానని చెప్పి ఎక్కడ అనలేదు. అయితే వాళ్ళందరూ వాళ్ళ కష్టార్జితంతో సంపాదించుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఏమిట్రా అంటే అనవసరమైన అలవాటు చేసి ఇప్పుడు అవి ఇవ్వకపోతే ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళు ఆ డబ్బులతో ఖర్చులతో వాళ్ళు అలవాట్లు చేసేసుకున్నారు. తద్వారా ఇప్పుడు ఇవ్వకపోతే బాధపడతారు. చేత ప్రకటన చేయడం కూడా తప్పే ఏదైనా కూడా. కాకపోతే ఏమిటంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఒరే నాయన మీకు ఇచ్చే డబ్బులు బదులు ఈ ఒక సంవత్సరం ఆపితే ఇన్ని రోడ్లు పడుతున్నాయి, ఒక సంవత్సరం ఆపితే ఇంతమందికి ఇల్లు కట్టగలుగుతున్నాం, కాబట్టి అర్థం చేసుకోండి అని చెప్పగలిగే విద్యత రాగలిగితే మాత్రం ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. మీరు అభివృద్ధి చేసి చూపిస్తే ప్రజలు కూడా ఓహో మనకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదురా, మనకు డ్రైనేజీలు వేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు అనుకుని ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అలా కాకుండా కనుక మీ రాజకీయ నాయకులు కనుక వీళ్ళకి డబ్బులు ఇవ్వక అభివృద్ధి చేయకుండా చేశారంటే మాత్రం ఖచ్చితంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటారు. సరే ఏది ఏమైనా కూడా ఈ వ్యవహారాల విషయాల్లో మాత్రం జాగ్రత్తగా నడపవలసిన అవసరం ప్రభుత్వాలు కనపడతాయి, లేకపోతే దెబ్బలు తింటారు. అలాగే ప్రతి వస్తువుకి కూడా ధర బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం, ఊహించినట్లుగా జాగ్రత్తగా ఉండాలి వస్తువుల విషయంలో. ఇక అన్నిటికన్నా ఎక్కువ అభివృద్ధి చెందేటటువంటిది ధరలు పెరిగేది రియల్ ఎస్టేట్కి. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక రియల్ ఎస్టేట్లో చాలామంది పెట్టుబడులు పెట్టేస్తారు. అలాగే భవన నిర్మాణ రంగం చాలా విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా గృహాలు ఎక్కువ మంది కొంటారని చెప్పచ్చు. కాబట్టి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్. అలాగే ప్రపంచంలో మాత్రం ఆర్థిక మాంద్యం కొనసాగుతూనే ఉంటుంది ఈ సంవత్సరం కూడా. చాలా రకాల దేశాలు ఆర్థికంగా దెబ్బతింటాయి. అలాగే సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే యుద్ధ వాతావరణం మన దేశంలో కూడా స్వల్పంగా దాని ప్రభావం ఉన్నా కూడా మన దేశానికి అయితే ఎటువంటి ప్రమాదము లేదు. అయితే అంతరిక్ష పరిశోధనలు మాత్రం విపరీతంగా జరుగుతాయి, విజయవంతం కూడా అవుతాయి. చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు మన సైంటిస్టులు. చాలా మంచి అవకాశాలు ఈ సంవత్సరం సైంటిస్టులకి అయితే రాబోతుంది. అయితే సరిహద్దు దేశాలు మాత్రం మన ఎదుగుదల చూసి ఓర్వలేక కుటిల పన్నాగాలు పండుతాయి ఈ సంవత్సరం. దానివల్ల ఏమిటంటే కవ్వింపు చర్యలు, అనవసరంగా ఏదో బాంబు వేయడం, లేకపోతే ఏదో ప్రయత్నం చేస్తుండడం, రకరకాలుగా వ్యవహారాలు చేస్తూ ఉంటారు. సరే ఎన్ని చేసినా కూడా వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ఆల్రెడీ మన సైన్యానికి అర్థమైపోయింది. అన్నిటికన్నా చాలా తెలివైనటువంటి వాళ్ళు మన సైన్యం. కాబట్టి ప్రతి దానికి ముందు రాబోయే ప్రతిదాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుని సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగదు. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో మన సైన్యానికి బాగా తెలుసు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలన్నింటికీ కూడా వాళ్ళు అనేక రకాల నిర్ణయాలు తీసేసుకుంటున్నారు కదా, ఆ నిర్ణయాలన్నింటికీ కూడా గట్టిగా చెంపదెబ్బ కొట్టేటటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది ఈ సంవత్సరం అని చెప్పచ్చు. అంటే విదేశీ వ్యవహార విధానాలు, ట్యాక్స్ విధానాలు, రకరకాలు ఇన్పోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి విధానాల్లో మేము చాలా తెలివైన వాళ్ళం, మా దేశం మేము చాలా గొప్పవాళ్ళం, మేము ఎలాగైనా ఇండియాని తొక్కేస్తాం అనేటటువంటి తెలివితేటలతో తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి చూసారా, వాటికి జాగ్రత్తగా అవునా అలాగే తీసుకోండి అని చూసి చాలా అద్భుతమైనటువంటి కొత్త నిర్ణయాలు తీసుకుని ఎవరికి ఎక్కడ ఏ దేశానికి ఎలా దెబ్బ కొట్టాలో, ఏ రకంగా వాళ్ళు మన యొక్క వ్యవహారంలోకి లొంగ తీసుకోవాలో, ఎవరిని ఏ రకంగా చక్కదిద్దాలో ఖచ్చితంగా మళ్ళీ మన దేశానికి మంచి వన్నె తెచ్చేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కనపడతాయి. ముఖ్యంగా ఎక్స్పోర్ట్ని విపరీతంగా పెంచడానికి ప్రయత్నం చేస్తుంది ఈ సంవత్సరం మన యొక్క ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎక్కువగా పరిశ్రమలు పెట్టండి, తయారులు చేయండి. ఎందుకంటే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది ఈ సంవత్సరం. దాని మీద ఎక్కువ దృష్టి పెడుతుంది ప్రభుత్వం కూడా, సహాయం బాగా లభిస్తుంది మీకు. కాబట్టి ప్రయత్నం చేయండి. ఇక నవనాయకుల్లో సూర్యుడికి సంబంధించినటువంటి ప్రత్యేక ఫలితాలు ఏమిటంటే కనుక, ముఖ్యంగా ఈ నవనాయకుల్లో సూర్య ఫలితం ఏంటంటే కనుక మంత్రులకి అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. కాబట్టి ఒక మంత్రికి పడకపోవడం, ఒక కాన్స్టిట్యున్సీకి వ్యవహారాలు ఎక్కువైపోతున్నాయి, ఇవి కనపడుతుంటాయి. కాబట్టి మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకే అంతర్గతమైనటువంటి విభేదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త రాజకీయ పరంగా. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అగ్ని ప్రమాదాలు విపరీతంగా కనపడుతున్నాయి. కాబట్టి ఫైర్ యాక్సిడెంట్ విషయంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీల వాళ్ళు కానీ, హోటల్స్ వాళ్ళు కానీ, లేకపోతే హాస్పిటల్స్ వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి. గృహాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార సంస్థల్లో ఏదో కరెంటు బోర్డులు వాటి దగ్గర జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు చేయండి. ఓవర్లోడింగ్లు కానీ, హై వ్యవహారాలు కానీ ఇవన్నీ మంచిది కాదు. జాగ్రత్తగా ఈ సంవత్సరం బాగా ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి అగ్ని ప్రమాదాలు, బట్టల షాపులు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి.
అయితే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల ప్రభావం కూడా బాగా కనపడుతుంది. కాబట్టి ప్రయాణాలు చేసే వాళ్ళు ఎక్కువ ఈ సెల్ ఫోన్లు చూస్తూ, రీల్స్ చూస్తూ, యూట్యూబ్లు చూస్తూ ప్రయాణాలు చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఫోన్లో విపరీతంగా మాట్లాడేసుకుంటూ లీనమైపోతూ ప్రయాణాలు చేయకండి. టెన్షన్తో వాహనాలు నడపకండి. ఈ సంవత్సరం ఎక్కువ వాహన ప్రమాదాలు కనపడతాయని జాగ్రత్తగా ఉండాలి. ఇక దేశంలో గృహ నిర్మాణాలు చాలా ఎక్కువయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దానికి విపరీతమైనటువంటి రాయితీలు వస్తాయి ఈ సంవత్సరం. అంటే గవర్నమెంట్ పరమైనటువంటి రాయితీలు, లేకపోతే కనుక వడ్డీ రేట్ల మీద రాయితీలు బాగా వస్తాయి. కాబట్టి బాగా ఎక్కువగా నిర్మాణాలు బాగా జరుగుతాయి. ఆ రంగం బాగా అభివృద్ధి చెందబోతోంది ఈ సంవత్సరం. దాంతోపాటుగా బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది ఈ సంవత్సరం. కాబట్టి బంగారం ఎవరైనా తొందరగా కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. చాలా రేటు పెరిగిపోతుంది, కొనలేని స్థితికి వెళ్ళిపోతుంది బంగారం, జాగ్రత్త. అలాగే ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో ఒకటైనటువంటి ఆర్థిక నేరస్తులకి బెయిల్స్ రద్దు విషయం విపరీతంగా చర్చ అవుతుంది ఈ సంవత్సరం. ఇప్పటిదాకా పెండింగ్ పడిపోయి ఆగిపోయినటువంటిది ఏదైతే ఉందో ఎలాగైనా సరే ఈ ఆర్థిక నేరస్తుల బెయిల్స్ రద్దు చేసే ప్రయత్నం ఎక్కువగా ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ బాగా ప్రయత్నం చేస్తారు. వాటి ప్రభావం ఎక్కువగా పడుతుంది. మ్యాక్సిమం అది కూడా అమలు జరిగే పరిస్థితికి వచ్చేస్తుంది ఈ సంవత్సరం. కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా డైరీ ఫారాలకి సంబంధించినటువంటి వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. పాల ఉత్పత్తులు విపరీతంగా పెరుగుతాయి. జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి వాటిని. పాల రేటు కూడా విపరీతంగా పెరుగుతుంది. కాకపోతే కారణం ఏంటంటే పాడి చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు కాబట్టి దాని డిమాండ్ పెరిగిపోతుంది. కాబట్టి పాల రేట్లు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి కుదిరితే ఎవరైనా డైరీ ఫారాలు కొత్తగా పెట్టి వాళ్ళు పెట్టచ్చు ఈ సంవత్సరం. బాగా వృద్ధిలోకి వస్తారు మీరు. అలాగే సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెట్టేటటువంటి వాళ్ళకి రాయితీలు బాగా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి విద్యుత్ వ్యవహారం రంగం అభివృద్ధి చెందుతుంది. అందుకనే చాలా చోట్ల పొలాలు సరిగ్గా పండకపోయినా, అక్కడ నీళ్లు లేకపోయినా, పొలాలు ఉంటే చాలు, బీడు పొలాలు, అక్కడ ఈ విద్యుత్ ప్లాంట్లు నిర్మాణం చేస్తున్నారు. వాళ్ళకి ఎండాకాలం ముఖ్యం కాబట్టి. అలా ఎవరైనా సరే సంవత్సరానికి 10,000 కూడా ఆదాయం రావట్లేదు అనుకో, మీకు ఎకరానికి 10,000, 15,000, అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయండి. మీకు విపరీతమైన ఆదాయం వస్తుంది. భవిష్యత్ అంతా సోలార్ విద్యుత్తే, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రాబోయేటటువంటి రోజులో విద్యుత్ విప్లవం జరగబోతోంది. విద్యుత్తును ప్రతి ఒక్కళ్ళు తయారు చేయొచ్చు, ప్రతి ఒక్కళ్ళు విద్యుత్ ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు, స్థలం ఉంటే చాలు. కాబట్టి వ్యవసాయం కలిసి రాని వాళ్ళు, నీరు లేని వాళ్ళు, నీరు సమృద్ధిగా లేని వారు మాత్రం ఈ ప్రయత్నాలు చేయొచ్చు ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా విద్యుత్ వాహనాల యొక్క వాడకం విపరీతంగా పెరుగుతుంది. బస్సులు అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు, లారీలు అవ్వచ్చు, పెద్ద పెద్ద వాహనాలు అవ్వచ్చు, స్కూటర్లు అవ్వచ్చు, ఏవైనా సరే విపరీతంగా కొంటారు. కాబట్టి ఎవరైనా కొత్తగా విద్యుత్ వాహనాలకు సంబంధించినటువంటి ఏవైనా సరే ఒక షోరూమ్ పెట్టుకున్నా, లేకపోతే డీలర్షిప్ తీసుకున్నా, లేకపోతే ఏదైనా దానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రయత్నాలు చేసినా మీకు విపరీతంగా యోగిస్తుంది ఈ సంవత్సరం. ఎందుకంటే ఫ్యూచర్ అంతా విద్యుత్తులోకి వెళ్ళిపోతున్నారు, మనం ఏమీ లేదు. ఎక్స్పోర్ట్ చేద్దామని కూడా ప్రయత్నం చేస్తున్నారు మన దేశంలో వాళ్ళు, ఇతర దేశాలకు విద్యుత్ వాహనాలు తయారు చేసి. కాబట్టి ప్రయత్నాలు చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాకపోతే అంత సులువైన పద్ధతి కాదు, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఇంకా ఈ సంవత్సరం మంత్రి చంద్రుడు అవ్వడం వల్ల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం వర్షాలు విపరీతంగా కురుస్తాయి. గత సంవత్సరం కూడా వర్షాలు విపరీతంగా కురిసాయి. అలాగే ఈ సంవత్సరం కూడా వర్షాలు అయితే గట్టిగానే ఉంటాయి. కాకపోతే ఏమిటంటే అకాల వర్షాల వల్ల ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. గత సంవత్సరం అలాగే ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వర్షాలు మీద ఆధారపడే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యవసాయదారులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, అలాగే పేపర్ అంటే కాగితం, అలాగే అలంకారం సామాగ్రి, బట్టలు, అలాగే గోల్డ్కి సంబంధించినటువంటి నగలు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉత్పత్తి జరిగే అవకాశాలు, ఎగుమతి జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ కనపడుతుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పరిశ్రమల వాళ్ళు గట్టిగా ప్రయత్నాలు చేసుకోండి. లేదా ఇలాంటి కొత్త పరిశ్రమ పెట్టేవాళ్ళు ఇలాంటి వాటికి కొంచెం ఎక్కువ ప్రయత్నాలు చేసుకోండి. మీకు ఎక్స్పోర్ట్ బాగుంటుంది ఈ సంవత్సరం. ఇక పండ్ల ఉత్పత్తులకి విపరీతమైన గిరాకీ ఉంది. కాబట్టి ఎవరైనా సరే పళ్ళుకి సంబంధించినటువంటి ముఖ్యంగా జామకాయలు లాంటివి, లేకపోతే రకరకాలు వచ్చినాయి కదా కొత్తవి, అన్నీ కూడా విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ కూడా పెరుగుతుంది వాటికి. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా ఈ జామ తోటలు లాంటివి కానీ, లేకపోతే బొబ్బాస్ తోటలు లాంటివి కానీ, ఇవన్నీ ఎక్కువగా ప్రయత్నాలు చేయండి, మీకు బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు రాబోయే ట్రెండ్ అంతా కూడా అవే. అలాగే డ్రై ఫ్రూట్స్ వ్యాపారస్తులకి విశేష లాభం కనపడుతుంది ఈ సంవత్సరం. కాబట్టి కొత్తగా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇక వరికి, గోధుమకి, సిరిధాన్యాలకు కూడా విపరీతంగా ధర పెరుగుతుంది, గిరాకీ కూడా బాగా పెరుగుతుంది. అందరూ ఇప్పుడు సిరిధాన్యాల మీద పడ్డారు కదా అంచేత. ఇక సైన్యాధిపతి కూడా రెవ్ అవుతున్నారు కదా ఈ సంవత్సరం. ఆ కారణంగా ఎలా ఉండబోతుందంటే కనుక ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సైన్యానికి విశేషమైనటువంటి ఆయుధాలు సమకూరుస్తుంది. మంచి మంచి అద్భుతమైన ర్యాకెట్లు, అలాగే క్షిపణులు, రకరకాలు,
ఆయుధపరమైనటువంటి విపరీతమైన బలం చేకూరుస్తుంది ఈ సంవత్సరం. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చాప కింద నీరులా ఇతర దేశాలకి మనం ఏం జరుగుతుందో తెలియకుండా వాళ్ళకన్నా బలవంతులా తయారవడానికి మాత్రం సైన్యాన్ని తయారు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో అనుమానం ఏమీ లేదు. ఎప్పుడో ఒక్కసారి రెండరా చూసుకుందామని ఎంత దేశంతోటైనా సరే దేనికైనా సిద్ధం చేసి వాళ్ళని ఎలా వంచాలో ఎలా గుద్దాలో అలా గుద్దుతుంది. ఎందుకంటే పక్కనుండే చైనా కానీ లేదా మనల్ని కంట్రోల్ చేస్తున్న అమెరికా కానీ కొన్ని రకాల రష్యాలు కానీ ఇవన్నీ కూడా ఆయుధపరమైనటువంటి బలంతో మనల్ని ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మిగతా చిన్న దేశాలతో ఆడుకుంటున్నాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరి నుంచి దిగుమతి చేసుకోకుండా ఇక్కడే తయారు చేసేటటువంటి మేక్ ఇన్ ఇండియా ఉద్యమం ద్వారా అనేక ఆయుధాలు తయారు చేయగలిగి అన్ని రకాల దేశాలకి కూడా దెబ్బ కొడుతుంది. ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది మన దేశం. దానికి విపరీతంగా సన్నద్ధం అవుతుంది ఈ సంవత్సరం. ఇక మన దేశంలో ఆయుధాల తయారీ ద్వారా కూడా విపరీతంగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంది మన ప్రభుత్వం చేస్తుంది. దానివల్ల లాభం కూడా కలుగుతుంది. అలాగే అంతరిక్ష పరిశోధనల వల్ల కూడా మన భారతదేశ ఖ్యాతి విపరీతంగా పెరుగుతుంది. చాలా సక్సెస్ అవుతాయి. అనేక రకాల ఉపగ్రహాలు మన ద్వారా ప్రయోగం కూడా జరుగుతుంది. ఇక సస్యాధిపతి గురుడు అవడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే కనుక అనేక రకాల పంటల యందు ఆసక్తి పెరుగుతుంది వ్యవసాయదారులకి. ముఖ్యంగా ఆర్గానిక్ ఉత్పత్తులు ఎక్కువగా వాటికి ప్రచరణ పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది, వాటి ధరలు పెరుగుతాయి. చాలామంది ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి బాగా లాభాలు కనపడతాయి. అలాగే శనగలు ఒకటి, గోధుమ ఒకటి, మిర్చి, ధనియాలు, పంచదార ఇవన్నీ కూడా విశేషంగా ఎక్స్పోర్ట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ బాగా పండించవచ్చు. అలాగే కొత్తగా పరిశ్రమలు పెట్టే వారి కోసం ప్రభుత్వాలు దిగొస్తాయి, రాయితీలు ఇస్తాయి, అనేక రకాల ప్రయోజనాలు కలగజేస్తాయి, అనేక రకాల సబ్సిడీలు కలగజేస్తాయి, పర్మిషన్లు సునాయాసంగా ఇస్తాయి. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా పెట్టండి. ఎంతసేపు ఎవరి కిందో ఉద్యోగం చేద్దామా, ఏదో పనికిమాల వ్యాపారాలు చేద్దామా కాదు. అంచేత ఏమిటంటే పరిశ్రమలు పెట్టడం వల్ల 10 మందికి పని ఇవ్వచ్చు, మన దేశానికి కూడా అభివృద్ధి తీసుకురావచ్చు. కాబట్టి ఎక్స్పోర్ట్ చేసి తద్వారా ట్యాక్సుల ద్వారా వ్యవహారం కూడా నడపచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాస్త స్కిల్స్ ఉన్నవాళ్ళు, తెలివితేటలు ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు కూడా పరిశ్రమలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది చాలా అవసరం మన ఇతర దేశాలతో పోటీ పడాలంటే. కాబట్టి ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. ఇక ధాన్యాధిపతి కుజుడవుతున్నాడు కారణంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే కనుక మెట్ట పంటలు విపరీతంగా రాణిస్తాయి. పంట బలం చాలా బాగుంటుంది దానికి. నలుపు నేలలు, ఎరుపు నేలలు, అలాగే ఈ యొక్క ఇసుక నేలల్లో కూడా బాగా పంటలు పండుతాయి. ఇసుక నేలలో కొన్ని రకాల పంటలు పండిస్తుంటారు. పుచ్చకాయలు లాంటివి, రకరకాల లాంటివి విపరీతంగా పెరుగుతుంది డిమాండ్. వాటికి కూడా ఎక్స్పోర్ట్ పెరుగుతుంది ఈ సంవత్సరం. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే చదువుకున్నవారు కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు. కారణం ఏంటి అంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యవసాయంలో నిజంగా గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా వ్యవసాయం చేస్తే లక్షలు కోట్లు సంపాదించవచ్చు. అయితే అది నిజమా కదా మీరు ఒకసారి యూట్యూబ్లో ఆన్ చేసి చూసుకోండి. లేకపోతే రైతుల దగ్గరికి వెళ్ళి ఆ గ్రాఫ్టింగ్ వ్యవసాయం చేసేవాళ్ళు కలవండి ఒకసారి. ఒక ఎకరం మీద సంవత్సరానికి కొన్ని వేలు కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే 10 ఎకరాలు వ్యవసాయం చేస్తే చాలు, ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయక్కర్లేదు, ఎవరి కింద పని చేయక్కర్లేదు. అలాగే తద్వారా మంచి భవిష్యత్తు ఇంకా రాను విపరీతంగా పెరుగుతుంటుంది. కాబట్టి ఏమిటంటే ఇది ఉద్యోగాలు రాలేదు, ఎంతసేపు ఉద్యోగమే కాదు, తెలివితేటలు ముఖ్యం, సంపాదించడం ముఖ్యం, దేశ ప్రగతి ముఖ్యం, మీ ప్రగతి ముఖ్యం. కాబట్టి ఏమిటంటే కనుక కుదిరితే, ఎందుకంటే మామూలు వాడు వ్యవసాయం చేయడానికి చదువుకున్నవాడు వ్యవసాయం చేయడానికి తేడా ఉంది. చదువుకున్నవాడు తెలివితేటలతో వ్యవసాయం చేస్తాడు, పనికి మాల మందులు ఊరికే కొట్టేడు, ఊరికే అనవసరమైన జల్లిందే జల్లి పిండి జల్లిందే ఎరువు జల్లితే ఉపయోగం లేదు. ఆ భూమికి జింకు తగ్గిందా, నత్రజని తగ్గిందా, భాస్వరం తగ్గిందా, ఏం తగ్గిందో భూమి పరీక్ష చేసుకుంటే తగ్గింది ఏదో అది వేస్తే చాలు, పంట బ్రహ్మాండంగా పండుతుంది. మన వాళ్ళు పక్కోడు కొట్టింది కొట్టేయడమే, విరగ పందులు కొట్టేయడం, విరగ ఎరువులు వేసేయడం తప్ప ఏది అవసరమో తెలుసుకుని చేసేది లేదు. ఇప్పుడు మనకి శరీరానికి జబ్బు వచ్చింది అనుకోండి, ఏ మాత్ర వేసుకోవాలో తెలుసుకుని వేసుకుంటున్నామా, అన్ని మాత్రలు వేసేసుకుంటున్నామా జబ్బు వచ్చినప్పుడల్లా, తలకాయ నొప్పికి, జ్వరానికి, ఒళ్ళు నొప్పులకి, అన్నిటికీ. ఇది కూడా అంతే, దానికి ఏం కావాలో అది అందించాలి. అక్కలేని అందించామనుకోండి, లేనిపోయినటువంటివన్నీ కూడా దానికి పెరిగి అవన్నీ కూడా మనం తీసుకునే రోగాలు మనకు వస్తున్నాయి. ఏదేమైనా సరే చదువుకున్న వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా వ్యవసాయం మీద పడతారు. ఎందుకంటే వ్యవసాయం మీద సంపాదించేటటువంటి తెలివితేటలు ఉంటే దాంట్లో వచ్చేంత లాభం ఇంకెందులోనూ రాదు, సరిగ్గా గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా చేస్తే. అది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం. ఇక ఆహార నిల్వలు చేసి అమ్మేటటువంటి వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, కార్లు, స్కూటర్లు, బైకులు, విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు, సోలార్ ప్లాంట్లు, వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, ఉత్పత్తులు కానీ, ఆ రంగాలు కానీ ఈ సంవత్సరం 1కి 10 రెట్లు అభివృద్ధి అయిపోతాయి. కాబట్టి ఎవరైనా సరే, తెలివైన వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్లీగా అర్జెంటుగా ఛార్జింగ్ స్టేషన్లు పెట్టేయండి. అర్జెంటుగా ముఖ్యంగా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టేయండి. మీకు ఏ పని ఉండదు, చక్కగా వాడే ఛార్జింగ్ పెట్టుకుంటాడు, మీకు ఇంటికి డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. మీరు పెట్టుబడి పెట్టడం ఆలస్యం, మీరు అప్పులు చేసి పెట్టుబడి పెట్టినా, లేకపోతే కనుక బ్యాంక్ రుణాలు తీసుకుని పెట్టినా నష్టం ఏమీ లేదు. మీకు విపరీతమైనటువంటి రాబోయేటటువంటి రోజుల్లో
అసలు బళ్ళు కానీ కార్లు కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఖాళీలు ఉండవు ఎక్కడ కూడా. అలా తయారైపోతుంది పరిస్థితి. ఇప్పటికే అలా తయారైపోయింది ఆల్రెడీ. కాబట్టి అయితే పూర్వకాలంలో పెట్రోల్ బంకులు ఎక్కడో మండలానికి 1-2 ఉండేవి. ఇప్పుడు ఊరికి 1-2 ఉన్నాయి. అయితే ఎవరైతే ముందుగా పెట్టుకున్నారో వాళ్ళు లాభపడినట్టుగానే ఇప్పుడు కూడా ఎవరైతే విద్యుత్ ప్లాంట్లు పెడతారో లేకపోతే విద్యుత్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ స్టేషన్లు పెడతారో ముందుగా పెడతారో వాళ్ళే ఎక్కువ లాభపడతారు. కాబట్టి పోటీ పడండి. అంటే ప్రతిదానికి ఎవడో చేసిందే చేద్దాం, ఎవడో కిరాణా కొట్టు పెడితే ఆడి పక్కనే పెట్టడం, ఎవడో కూరగాయలు కొడితే ఆడి పక్కనే పెట్టడం, ఎవడో బట్టలు కొట్టు పెడితే వాడి పక్కనే పెట్టడం, ఎంతసేపు వాడి పెట్టిందే మనం పెట్టడం కాదు. కొత్తగా ఆలోచించండి, అవసరం ఉన్నది వ్యవహారం చేయండి ఈ సంవత్సరం. తద్వారా ఏంటంటే యువత కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఇలాంటి వాటిలో ఎదరికి వెళితే విజయం కనపడుతుంది, లాభం కనపడుతుంది, కొత్త వ్యాపారాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి మార్పు కనపడుతుంది. అలాగే ముఖ్యంగా ఈ సోలార్ ప్లాంట్లు అయితే ఇంకా మామూలుగా కాదు, ఇంకా విపరీతంగా రాణింపు కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇళ్ల మీద సోలార్ ప్లాంట్లు పెట్టుకోండి, లేదా మీకు ఖాళీ స్థలాలు ఉంటే పెట్టుకోండి, నష్టం ఏమీ లేదు. ఒకవేళ మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, మళ్ళీ ఆ ప్లాంట్ తీసి ఇంకో చోట పెట్టుకోవచ్చు. అది ఎక్కడ పాడైపోయేది కాదు, ఏవి కాదు, రేకుల షెడ్ లాంటిది తీసి ఇంకో చోట వేసుకోవచ్చు. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఆ రకంగా ప్రయత్నాలు చేయండి. ఇక విద్యుత్ వాహనాలు కొనుగోలుదారులు విపరీతంగా పెరుగుతారు ఈ సంవత్సరం. అర్ఘ్యాధిపతి సూర్యుడు అవుతున్నాడు ఈ సంవత్సరం. ఈ కారణంగా ఏమిటంటే కనుక ప్రతి వస్తువుకి అది ఇది అని లేదు, ఇంకా అన్ని ధరలు పెరుగుతాయి. అలాగే సినిమా రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మన వాళ్ళు పాన్ ఇండియా సినిమాల మీదే పడతారు. ఇంకా మామూలు సినిమాలు తీసే ఉద్దేశాలు అందరికీ పోతాయి. ఎవడో సామాన్యంగా కొత్తగా వచ్చిన డైరెక్టర్లు రిస్క్ చేయడం ఎందుకు తప్ప మామూలు డైరెక్టర్లు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు తీయడానికి, పెద్ద పెద్ద సినిమాలు తీయడానికి, 3 4 10 స్పాట్లు తీయడానికి ప్రయత్నం చేస్తారో తప్ప చిన్న చిన్న సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అలాగే జనాలు కూడా వాటికి అలవాటు పడతారు. అలాగే చిన్న చిన్న వస్తే ఏదో ఓటీటీలో చూసేయడం తప్ప థియేటర్కి వెళ్ళరు. పెద్ద సినిమాలు వస్తేనే థియేటర్కి వెళ్తారు, అద్భుతంగా ఉంటేనే థియేటర్కి వెళ్తారు. కాబట్టి సినిమా రంగంలో ఈ విప్లవం జరగబోతోంది. ముఖ్యంగా మన తెలుగుపరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి తెలుగు వాళ్ళు దాంట్లో స్పీడ్గా ఉంటారు. అంటే దాంట్లో విపరీతంగా రాణిస్తారు, ముందడుగు వేస్తారు, సక్సెస్ అవుతారు. కాబట్టి అద్భుతంగా ఉంది. ఓటీటీ కానీ, సినిమా రంగం కానీ, సీరియల్ రంగం కానీ అన్నీ బాగుంటాయి. ఇక పశువుల పెంపకం ద్వారా విపరీతంగా ఆదాయం పెరగబోతుంది ఈ సంవత్సరం. పందుల, లేకపోతే మేకల, లేకపోతే గొర్రెల, లేకపోతే కనుక ఏమనుకోండి, ఏ పశువైనా సరే విపరీతమైనటువంటి కోళ్ళు కానీ అన్నీ కూడా బాగా వాటికి సంబంధించినటువంటి వాటి ద్వారా ఆదాయం విపరీతంగా లభిస్తుంది ఈ సంవత్సరం. కాబట్టి వాటి ద్వారా కూడా ఆదాయం లభించవచ్చు. కొన్ని రకాల సీక్రెట్స్ నేను చెప్పకూడదు, కానీ ఏదో మనం పందులు పెంచుకునే వాళ్ళే అనుకుంటాం, కానీ వాళ్ళు సంపాదించిన సంపద ఎవరు సంపాదించడం, అవన్నీ వ్యాపార రహస్యాలు. మాలాంటి వాళ్ళని ఇక్కడ చెప్పకూడదు ఇలాంటి వాటిలో. సరే, ఏదైనా కూడా దాని ద్వారా ఆదాయాలు బాగున్నాయి ఈ సంవత్సరం. ఇక ఎలక్ట్రానిక్స్, విద్యుత్కి సంబంధించినటువంటి పరికరాలకు సంబంధించినటువంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు, టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, రకరకాలు వాషింగ్ మిషన్లు, టీవీలు, ఏవనుకోండి, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ విద్యుత్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి పరికరాలు తయారు చేసే వాళ్ళ ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే వాటి ఇండస్ట్రీలు ఏమైనా పెట్టినా బాగుంటుంది ఈ సంవత్సరం. అలాగే పరిశ్రమా విధానంలో చాలా మార్పులు రాబోతున్నాయి ఈ సంవత్సరం. అంటే పరిశ్రమలు పెట్టే వాళ్ళకి రాయితీలు కావచ్చు, లేదా వాటి వల్ల అభివృద్ధి కానీ చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది. ఇక మేఘాధిపతి సూర్యుడు అవుతున్నాడు. దీనివల్ల వర్షాలు విపరీతంగా కురుస్తాయి, ఇందాక చెప్పుకున్నాం. అలాగే అకాల వర్షాల వల్ల పంటలు కూడా నష్టాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో కానీ, హిందూ సముద్రంలో కానీ తుఫాన్లు విపరీతంగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. కాబట్టి ఆ తీర ప్రాంతాల్లో ఉండేవారు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఇక రసాధిపతి శని అవుతున్నాడు ఈ సంవత్సరం. కాబట్టి దేశంలో ఏంటంటే భయానకమైనటువంటి ఘటనలు, వినకూడనటువంటి వార్తలు వినే పరిస్థితులు కనపడుతున్నాయి. అవన్నీ కూడా నేను ఇప్పుడు కూడా చెప్పకూడదు, మనం ఆల్రెడీ గతంలో వినే ఉన్నాం. ఇప్పుడు కూడా ఏదేదో ఆ రకం ఘోరపరమైనటువంటి పరిస్థితులు, కొంతమంది వ్యక్తులు చేసే పరిస్థితుల వల్ల మనం తట్టుకోలేని వార్తలు వినే పరిస్థితులు కనపడుతున్నాయి. చిన్నపిల్లల మీద అఘాత్యాలు లాంటివి, రకరకాల లాంటివి. కాబట్టి అవి కొంచెం ఎక్కువైపోతున్నాయి. కొంచెం వాటి విషయంలో అందరూ కూడా కఠినంగా ఉండాలి. ఇక ఇనుము, సిమెంటు, కంకర, ఇసుక, మట్టి, వీటి ధరలు విపరీతంగా పెరుగుతాయి ఈ సంవత్సరం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అభివృద్ధి అయ్యి కొద్ది పెరిగిపోతుంటాయి కదా అది. అలాగే ప్రజలలో కూడా దీర్ఘకాలిక రోగాలు పెరుగుతాయి ఈ సంవత్సరం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాయామాలు చేయండి. ఇక నూనెకి, నెయ్యికి సంబంధించినటువంటి వస్తువులు కూడా ధర పెరుగుతుంది సాధారణంగా. అలాగే కల్తీ ఆహారం వల్ల మాత్రం విపరీతమైన అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి వ్యాధులు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు ఖచ్చితంగా బయట మామూలుగా వాడేటటువంటి నూనెలు పూర్తిగా మానేయండి. మీరు వాడే నూనె అంతా కూడా నూనె కాదు, అసలు అదంతా రసాయనాలే. కాబట్టి బయట నూనెలు కొనుక్కోవడం మానేయండి. చక్కగా మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్నీ కూడా మీరు ఈ మధ్యకాలం మిషన్లు వస్తే ఇంట్లో ఆడుకోవచ్చు, లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడండి. ఎందుకంటే పరమ రసాయనాలన్నీ అందులో కలిపేసి మీకు నూనె కింద అమ్ముతున్నారు. నూనె కాదు అది, వాటి వల్ల ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయి. కాబట్టి బయట ఖచ్చితంగా ఏ హోటల్ అయినా సరే, ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా, ఎక్కడైనా
కొన్న నూనె వాడతారు, అదంతా రసాయనమే. మీరు బయట ఏ నూనె వస్తువు తిన్నా సరే మీకు ప్రమాదము, క్యాన్సర్ వ్యాధులు పొంచి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. బయట ఫుడ్ మానేయండి, అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్లు తినకండి. కుదిరితే ఇంట్లో చాలన్నమైనా తినండి, మజ్జిగానమైనా తినండి తప్ప బయటికి వెళ్ళి పంచపక్షరాలు తినడానికి ప్రయత్నం చేయకండి, అత్యవసరమైతే తప్ప. అత్యవసరమైన పరిస్థితి బాగోలేని వాళ్ళు ఎలాగా తప్పదు. అంతేగాని ఊరికే రోజు ఆ రకంగా వ్యవహారం మంచిది. అది సరదాగా అప్పుడప్పుడు ఏదో నెలకోసారో వారానికి ఒకసారో వ్యవహారం చేయడం వేరు, రోజు బయట ఫుడ్లు తినడం వేరు. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి. ఇక నీరసాధిపతి బుధుడవుతున్నాడు కాబట్టి పెసరకి బాగా రేటు పెరుగుతుంది, గిరాకీ పెరుగుతుంది. మెడికల్ రంగం చాలా విపరీతంగా అభివృద్ధి చెందుతుంది ఈ సంవత్సరం. మెడికల్ కాలేజీలు విపరీతంగా పెరుగుతాయి, వాటికి సంబంధించినటువంటి వ్యవస్థ బాగుంటుంది. అలాగే మెడికల్ కాలేజీలో సీట్లు బాగా లభిస్తాయి ఈ సంవత్సరం విద్యార్థులకి. మెడికల్ షాప్స్ ద్వారా లాభాలు బాగా పొందగలుగుతారు ఈ సంవత్సరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెడికల్ షాపులు వ్యవహారం బాగా నడుస్తుంది కాబట్టి వ్యవహారం చేయొచ్చు. అలాగే దానికి సంబంధించినటువంటి కూడా మీకు బాగుంటుంది. ఇక చింతపండు, పంచదార, బెల్లం, బంగారం, వెండి, రాగి, పాదరసం, పెట్రోలు వీటి ధరలు విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఆక్వా రంగం, అలాగే పౌల్ట్రీ రంగం విపరీతమైనటువంటి లాభాలు అయితే పొందుతుంది ఈ సంవత్సరం. కాబట్టి ఈ రకంగా నవనాయకులను ఉద్దేశించి దేశకాల పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఈ రకంగా ఉండబోతున్నాయి ముఖ్యమైన విషయాలు. ఇక ఈ సంవత్సరం గ్రహణాలు చూసుకున్నట్లయితే మనకు ఈ సంవత్సరం మొత్తం వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా 4 గ్రహణాలు ఉన్నాయి. ఒకటేమో 2 సూర్యగ్రహణాలు ఉంటాయి, 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. అయితే ఈ 2 సూర్యగ్రహణాలు మాత్రం మనకి కనపడవు, ఈ 2 చంద్రగ్రహణాలు మాత్రమే మనకు కనపడతాయి. అయితే ఏమేమి గ్రహణాలు కనపడతాయి మనకి అంటే కనుక, ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం 7వ తారీఖు సెప్టెంబర్ 2025 అంటే భాద్రపద శుక్ల పౌర్ణిమ ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పట్టబోతోంది. అది రాత్రి 9 గంటలకు పట్టి 9 గంటల 56 నిమిషాలకు పట్టి 1 గంట 26 నిమిషాలు, అర్ధరాత్రి 1 గంట 26 నిమిషాల దాకా ఉంటుంది. ఇది మొట్టమొదటి చంద్రగ్రహణం. అయితే రెండో చంద్రగ్రహణం ఎప్పుడంటే కనుక గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం దీని పేరు. ఇది మనకి 3వ తారీఖు మార్చి 2026 మంగళవారం మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు పట్టి రాత్రి 6 గంటల 46 నిమిషాల దాకా ఉంటుంది. ఈ రెండే మనకి కనపడతాయి, మిగతా సూర్యగ్రహణాలు మనకు కనపడవు. ఆయా దేశాల్లో ఆ ఆచారం పాటిస్తూ పోతుంది, మనం ఇవి ఖచ్చితంగా ఆచరించాలి. ఇక ఈ సంవత్సరం మూఢాలు ఎప్పుడున్నాయి? మూఢాలు ముఖ్యంగా మనకి వివాహ ముహూర్తాలకి, అనేక ముహూర్తాలకి, గృహప్రవేశ ముహూర్తాలకి చాలా ముఖ్యం. కాబట్టి మూఢాలు ఎప్పుడున్నాయంటే కనుక మొట్టమొదటిది గురుమూఢమి. ఇది మనకి 11వ తారీఖు జూన్ 2025 జ్యేష్ఠ పౌర్ణిమ బుధవారం నుండి 12వ తారీఖు జూలై 2025 ఆషాఢ బహుళ విధియ శనివారం వరకు కూడా గురుమూఢమి ఏర్పడుతుంది. ఇక శుక్రమూఢమి 28వ తారీఖు నవంబర్ 2025 నుండి మార్గశిర శుక్ల అష్టమి శుక్రవారం నుండి 14వ తారీఖు ఫిబ్రవరి 2026 మాఘబహుళ ద్వాదశి శనివారం వరకు కూడా మనకి శుక్రమూఢమి ఏర్పడుతోంది. ఆ సమయంలో ముహూర్తాలు ఉండవు. ఇక పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఈ సంవత్సరం పుష్కరాలు ఎక్కడ ఉన్నాయి అన్నట్లయితే కనుక 14వ తారీఖు మే 2025 నుండి 26వ తారీఖు మే 2025 వరకు కూడా ఈ సంవత్సరం సరస్వతీ నది పుష్కరాలు జరగబోతున్నాయి. సరస్వతీ నది అంటే మనకి ఎక్కడ కనబడుతుంది అంటే కనుక బద్రీనాథ్ దగ్గర మానా అని ఉంటుంది, అక్కడ మనకి సరస్వతీ నది ప్రవహిస్తుంది. అక్కడి నుంచి మిగతాదంతా కూడా అంతర్వాహినే కాబట్టి ఎక్కడా మనకు కనపడదు దేశవ్యాప్తంగా. మిగతాది ఈ యొక్క త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కానీ డైరెక్ట్గా కనపడదు. కాబట్టి పుష్కరాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా కుదిరితే చారుధామ యాత్ర చేసి చివరిలో బద్రీనాథ్ వెళ్ళి పుష్కర స్నానం చేయొచ్చు. లేదా అవన్నీ తిరగలేమంటే కనుక డైరెక్ట్గా బద్రీనాథ్ దగ్గర మాలా వెళ్ళి డైరెక్ట్గా పుష్కర స్నానం చేయొచ్చు ఈ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం ఫలితాల గురించి ఆలోచిస్తే ముందుగా ద్వాదశ రాశి ఫలితాలు వినే ముందర నక్షత్ర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా నక్షత్రాలు బట్టి ఈ సంవత్సరం అశ్విని, పుష్యమి, స్వాతి నక్షత్రాలకేమో అర్ధలాభం కనపడుతోంది, అంటే మిశ్రమంగా ఉంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాలకేమో మనస్తాపం కనపడుతుంది. కాబట్టి మానసిక ధైర్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రాల వరకేమో రాజపూజ్యత విపరీతంగా ఉంది, ప్రజల్లో విపరీతమైన గౌరవ మర్యాదలు కలుగుతాయి వీళ్ళకి. ఇక రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాలకి గొడవలు, కలహాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇంట్లోనూ బయట చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగాలు చేసే చోట కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రాలకి వాహన లాభము, వస్తు లాభము, ఆర్థిక ప్రగతి కనపడుతున్నాయి. ఇక ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకి రోగ భయం కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఇక పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాలకి గృహలాభము, ధనలాభము, వస్తులాభము కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం. ఇక ఈ ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పే ముందర ముఖ్యంగా చిన్న గమనిక ఏమిటంటే కనుక ప్రేక్షకులందరికీ ఇప్పుడు ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాం. ఈ సమయంలో
ఆదాయం 2, వ్యయం 7 అని చెప్పామనుకోండి. ఏమంటే రూ. 2 సంపాదించి రూ. 7 ఎలా ఖర్చు పెడతారండి అని అనుమానం వస్తుంటుంది మీకు. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రేక్షకులు అన్నట్టయితే కనుక, ఒక రూ. 2 మీరు సంపాదిస్తే మిగతా రూ. 5 ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెడతారు అని. అంటే వ్యాపారం పెడతారో, లేకపోతే ఇల్లు కడతారో, లేకపోతే కారు కొంటారో, ఈ రకంగా ఏదైనా పెట్టుబడి పెడతారని అర్థం. అంతేగాని రూ. 2 సంపాదించి రూ. 7 ఎలా ఖర్చు పెడతారని అనుమానం కాదు. ఇక రెండో విషయం, రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి. అంటే ముగ్గురు మెచ్చుకొని 6 తిడతారా అండి అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా ఉండేటటువంటి విషయం ఏంటంటే, సాధారణంగా ముగ్గురు మీరు ఎదిగితే ఆనందించే వాళ్ళు ఉంటే, మిగతా 6 మీరు ఎదిగితే ఓర్వలేని వారు, ఈర్ష్యాద్వేషంతో మిమ్మల్ని పాడు చేద్దాం అనుకునేవారు, శత్రువులు ఉంటారన్నమాట. కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు వినే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఎవరెవరు ఈ మేషరాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ యొక్క మేషరాశిలోకి వస్తారు. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, పేరులో మొట్టమొదటి అక్షరం చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ, ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మేషరాశి అవుతుంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా కనపడుతోంది. రాజపూజ్యం 5, అవమానం 7గా కనపడుతోంది. ఇందాక నేను చెప్పినట్టుగానే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదైనా ఇల్లు కట్టడం కానీ లేదా స్థిరాస్తులు కొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మేషరాశి వారికి ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే ద్వితీయ, తృతీయ స్థానంలో గురుడు, వ్యయస్థానంలో శని, వ్యయ లాభస్థానంలోనేమో రాహువు, పంచమ, షష్ఠ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. అందులోనూ ఏలినాటి శని కూడా ఈ సంవత్సరం ఉంది, రాబోయింది, వచ్చింది, మొట్టమొదటి ప్రారంభమైంది ఈ సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఎలా ఉంటుందంటే కనుక, ముఖ్యంగా విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడవలసినటువంటి అవసరం బాగా కనపడుతోంది. మధ్యస్థ ఫలితాలే కనపడుతున్నాయి. చదువు పట్ల చాలా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. అలాగే కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యము. ఇక ఉద్యోగస్తులందరికీ కూడా కెరీర్ పరంగా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి గట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో మాత్రం అనేక రకాల పెద్ద పెద్ద సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగపరంగా. అంటే ఉద్యోగం పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి, కానీ తిరిగి మళ్ళీ మీరు ఎదుర్కోగలుగుతారు. అలాగే ఉద్యోగపరంగా మార్పులు వస్తాయి, వాటిని తెచ్చుకోగలుగుతారు. ఖచ్చితంగా ఉద్యోగపరంగా నిలబడుతుంది. ఇక శనిస్థానం సాపేక్షంగా ఉన్న కారణం చేత ఎక్కువ శ్రమ అవసరం ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా. అలాగే ఉద్యోగస్తులకి చక్కని పురోగతి అయితే మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి, శుభవార్తలు వింటారు, ప్రమోషన్లు పొందే అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగానే కనపడుతున్నాయి. ఒకలాగే మీ సీనియర్స్ నుంచి కూడా మీకు మద్దతు లభించడం కానీ సపోర్ట్ కానీ దొరుకుతుందని చెప్పొచ్చు. అంతేకాదు విదేశాల్లో ఉండేవారికి కూడా అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు మాత్రం కొంచెం ధన నష్టం కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. అధికంగా డబ్బులు ఖర్చు అవుతాయి, మీకు అప్పుల బాధలు బాగా పెరిగే అవకాశం కనపడుతోంది. అలాగే చాలా జాగ్రత్తగా, ధన నష్టం కలగకుండా మాత్రం ప్రతి వ్యాపారస్తులు జాగ్రత్త తీసుకోవాలి ఈ సంవత్సరం. అందుకే పెట్టుబడులు పెట్టేటప్పుడు బాగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అయితే ఆదాయం కన్నా ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల అప్పులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది, అందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ప్రేమించినటువంటి వ్యక్తులకి వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా ఏమైనా ప్రపోజ్ చేసినా కలిసి వస్తుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ ప్రేమ జీవితం కానీ చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులకి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి అనుబంధాలు ఏర్పడతాయని చెప్పచ్చు. అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మే నుంచి లాభదాయకంగా ఉండడం వల్ల సంతాన ప్రయత్నం అనుకూలిస్తుందని చెప్పచ్చు. అలాగే ఖర్చులు పెరిగే అవకాశం బాగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు మాత్రం మంచిది కాదు, వాటి వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు పడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పులు తీసుకోవాల్సి వస్తే కనుక ఆలోచించి తీసుకోవాలి, అప్పులు జాగ్రత్తగా ఉండాలి. ఇక కోర్టు వ్యవహారాలు కొంచెం చికాకు కలిగించే అవకాశం కనపడుతుంది. అలాగే చాలా రకాల సమస్యలు ఆలస్యంగా పరిష్కారం అవుతాయి, మీకు ఎక్కువ టైం పడుతుంది, అంచేత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. సంవత్సరం ప్రారంభంలో కొంచెం అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి, మళ్ళీ మధ్యలో అక్టోబర్ దాటిగా బాగానే ఉంటుంది. మానసిక ఒత్తిడి అందరూ తగ్గించుకోవాలి ఈ సంవత్సరం. క్రమశిక్షణ అంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి ఈ సంవత్సరం. అయితే ఆర్థిక పరిస్థితి కానీ కుటుంబ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులు కూడా పని ఒత్తిడి, వ్యాపారపరంగా పని ఒత్తిడి బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం. వ్యవసాయదారులు కూడా వ్యవసాయపరమైనటువంటి సరైన పద్ధతులు అనుసరించకపోవడం వల్ల నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రభుత్వ పథకాలు కానీ రాయితీలు కానీ వ్యవసాయదారులకు ఖచ్చితంగా లభిస్తుంది. వాతావరణ మార్పు వల్ల మాత్రం పంట దెబ్బతినే అవకాశం ఉంది, జాగ్రత్త.
అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం వ్యవసాయదారులు పెట్టుబడి పెట్టడం కూడా కష్టమవుతుంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. కుదిరితే దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, పంట బీమా అంటారు, అది కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వాతావరణ సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి, ఎప్పుడు తుఫాన్లు ఉన్నాయి ఏంటి అని ఒకసారి దానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకోండి. తద్వారా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అయితే ఓవరాల్గా ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది. ఏమిటంటే కనుక రవికి, గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి కూడా జపాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీకు కలిసొచ్చే అదృష్ట సంఖ్య 9 ఈ సంవత్సరం. మీకు కలిసొచ్చే వారాలు మంగళవారము, ఆదివారము, సోమవారము, గురువారము బాగా కలిసొస్తుంది. అలాగే ఏప్రిల్, ఆగస్టు, అక్టోబరు, జనవరి, మార్చి ఈ నెలలు మీకు బాగా కలిసొస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా వృషభ రాశిలోకి వస్తారు. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా వృషభ రాశి అవుతుంది కాబట్టి వృషభ రాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే లగ్న ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నాడు, చతుర్థ పంచమ స్థానంలో కేతువు సంచరిస్తాడు, లాభ దశమ స్థానంలో రాహు సంచరిస్తాడు, లాభస్థానంలో శని సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకి మే వరకు చాలా అనుకూలంగా కనపడుతోంది, ఆ తర్వాత కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. గురు ప్రభావం వల్ల విద్యార్థులు బాగా రాణిస్తారు, మంచి ఉత్తీర్ణత కనపడుతోంది, పరీక్షలో బాగా పాస్ అవుతారు. అలాగే కొత్త చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కనపడుతోంది, పనిలో కష్టపడవలసిన పరిస్థితి కనపడుతోంది. సంవత్సరం మధ్యలో మాత్రం పరిస్థితులు చాలా చక్కగా మెరుగుపడతాయి, అభివృద్ధి అయితే వస్తుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి విశేషమైన అవకాశాలు లాభవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులందరూ కూడా ఆదాయం పెరిగే అవకాశం కనపడుతోంది, కొత్త పెట్టుబడులు పెడతారు, కాకపోతే పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టండి. ఇక వ్యవసాయదారులకి సంవత్సరం సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితులు, అనుకూలమైన వాతావరణము ఉంటుంది. అలాగే ఆర్గానిక్ పద్ధతిలో కానీ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా కానీ వ్యవసాయదారులు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అనేక రకాల సవాళ్ళు ఉన్నా కూడా వాటిని అధిగమించుకోగలుగుతారని చెప్పచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సంతానం కలుగుతారు ఈ సంవత్సరం. వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో జీవితంలో ఇండే ఇబ్బందులన్నీ తగ్గుతాయి, ఆనందంగా కాలం గడుపుతారు. ఆర్థికంగా కూడా ఆ సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల అవకాశాలు బాగా వస్తాయి, అనుకూలత కనపడుతుంది. అలాగే ఖర్చులు నియంత్రణ చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం మీకు డబ్బులు మిగులుతాయి, పెట్టుబడులు పెట్టగలుగుతారు, స్థిరాస్తులు కలగలుగుతారు. ఆకస్మిక ప్రయాణాలు బాగా లాభిస్తాయని చెప్పచ్చు. ఈ సంవత్సరం అప్పులు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త రుణాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఇక కోర్టు విషయంలో మాత్రం విజయాలు కనపడుతున్నాయి. న్యాయవాదుల ద్వారా కూడా మంచి వాదన వినిపించడం ద్వారా తొందరగా మీకు కేసులు తేలిపోతాయి ఈ సంవత్సరం. ఆరోగ్యపరంగా కూడా చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఎక్కువ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు ఈ సంవత్సరం. విదేశాల ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మాత్రం మంచి అవకాశాలు వస్తాయి. అలాగే విదేశాల ఉద్యోగ అవకాశాలు, గృహయోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. కొత్తగా ఇల్లు కొనేవారందరికీ కూడా ఈ సంవత్సరం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంటికి సంబంధించినటువంటి పనులు కానీ లేదా గృహప్రవేశాలు కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు బాగా లాభిస్తాయని చెప్పొచ్చు. అయితే ఈ సంవత్సరం చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని రకాలుగా బాగుంది. చిన్న పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఏమిటంటే పరిహారాలు: చంద్రుడికి, బుధుడికి, గురుడికి, రాహువుకి, కేతువుకి జపాలు చేయించుకోవడము, లక్ష్మీ కుబేర హోమము, దుర్గా అగ్ని విష్ణు హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 6. కలిసి వచ్చేటటువంటి వారాలు శుక్రవారము, బుధవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే నెలలు ఏప్రిల్, మే, జూన్, డిసెంబర్, జనవరి ఈ నెలలు మీకు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా మిథున రాశిలోకి వస్తారు. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు కా, కీ, కు, ఖ, జ్ఞ, ఛ, కే, కో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మిథున రాశి అవుతుంది చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా కనపడుతోంది.
అయితే ఈ సంవత్సరం మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నా కూడా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే వ్యయ లగ్న స్థానంలో గురుడు కనపడుతున్నాడు, దశమ స్థానంలోనేమో శని కనపడుతున్నాడు, అలాగే తృతీయ చతుర్థ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉంటాడు, దశమ భాగ్య స్థానంలో రాహు సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ఒడిదుడుకులు ఉన్నా కూడా అన్ని రకాల పనులు సకాలంలో జరుగుతాయి. విద్యార్థులకి మే వరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, అంటే ఎగ్జామ్స్ అయ్యేదాకా కూడా కొంచెం పర్వాలేదు. ఆ తర్వాత కొంచెం ఇబ్బందులు ఉన్నా మీరు కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఏదైనా సరే గురు ప్రభావం వల్ల మాత్రం కష్టపడితే మంచి ఫలితాలు ఉన్నాయి, విద్యార్థులకి మంచి ర్యాంకులు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఉద్యోగస్తులకి ఒత్తిడి పెరుగుతుంది, బాగా ఉద్యోగ కార్యాలయాల్లో బాగా కష్టపడవలసిన పరిస్థితి కనపడుతోంది. సంవత్సరం మధ్యలో కొంచెం పరిస్థితులు కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా మళ్ళీ తిరిగి పుంజుకుంటాయి, అంటే ఉద్యోగాలు పోయే పరిస్థితులు ఉన్నా మళ్ళీ తిరిగి నిలబడతాయి. అలాగే యూనియన్స్లో మంచి గుర్తింపు లభిస్తుంది అని చెప్పొచ్చు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆదాయం పెరిగే అవకాశం కనపడుతోంది. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త చూసుకోండి. విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు కనపడుతున్నాయి. ఉమ్మడి వ్యాపారాలు చేసేవారు కూడా వ్యాపారపరంగా కలిసి వస్తుందని చెప్పచ్చు. కాకపోతే సొంతంగా చేసుకుంటే ఎక్కువ ఎదుగుతారు, మీరు జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకి మధ్యస్థ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి, వాటిని బాగా అధిగమించాలి. అలాగే కుటుంబ పరంగా కూడా సంబంధ బాంధవ్యాలు చాలా బలపడతాయి. ఈ సంవత్సరం బంధుత్వాలు పెరుగుతాయి, కలహాలు తగ్గుతాయి, పెద్ద మనుషుల ద్వారా ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి, అనుకూలంగా కనపడుతుంది. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఒకసారి జాతకం చూపించుకోవడము లేదా డాక్టర్ల ద్వారా సరైన వైద్యం చేయించుకోవడం మంచిది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతానం కలుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా కనపడుతోంది. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, భార్యాభర్తల మధ్య సఖ్యత కనపడుతోంది. ఇక ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా ఉన్నతమైన స్థాయికి వెళతారు, సమస్యలు అన్నీ కొలుక్కు వస్తాయి. కాబట్టి ఖర్చులు కూడా విపరీతంగా కనపడతాయి. కాబట్టి ఖర్చులను అదుపులో పెట్టుకుంటేనే మీకు డబ్బు నిలబడుతుంది. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా పెట్టుబడులు బాగా రాణిస్తాయి, ఆకస్మిక ప్రయాణాలు బాగా లాభిస్తాయని చెప్పచ్చు. సడన్గా మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆకస్మిక పరమైనటువంటి ధనం సమకూరే అవకాశం కనపడుతుంది. ఎందులోనైనా పెట్టుబడి పెడితే వృద్ధావడం లాంటివి. అలాగే అప్పులు తీర్చడానికి బాగా ఎక్కువ కష్టపడతారని చెప్పచ్చు. కొత్త రుణాలు మాత్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే చాలా ఆచితూచి వ్యవహారం చేయకపోతే వడ్డీ రేట్లు పెరిగిపోయి ఇబ్బందులు పడతారు మీరు. ఇక కోర్టు కేసులో విజయం కనపడుతోంది. అలాగే న్యాయవాద వృత్తిలో ఉండేవారికి అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే ఆరోగ్యం పర మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎక్కువ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి ఈ రాశివారు. అలాగే వైద్య రంగంలో ఉండేటటువంటి వారందరికీ కూడా కొంచెం ఏకాగ్రత అవసరం. వైద్యం చేసేటప్పుడు తప్పుడు ఆపరేషన్ చేసినా లేకపోతే రకరకాల వ్యవహారాలు చేసినా ఇబ్బందులు పడతారు. ఇక విదేశీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మీకు ఈ సంవత్సరం. విదేశాల్లో ఉండేటటువంటి వారందరికీ గృహయోగం కనపడుతుంది, అక్కడ ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది, ధనయోగం కనపడుతుంది. అలాగే ఎవరైనా కొత్త ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంటి పనులు పూర్తవుతాయని చెప్పొచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిపి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి, విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ఆగిపోయిన పనులన్నీ మీకు పూర్తవుతాయి. కాకపోతే ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యలు, ధన నష్టము, విపరీతమైన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు బాగుంటుంది. ఏమిటా పరిహారాలు అన్నట్టయితే కనుక కుజుడికి, రవికి, రాహువుకి, శనికి, గురుడికి, కేతువుకి జపాలు చేయించుకోవడము, మన్యసూక్త హోమము, లక్ష్మీ గణపతి హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 1. కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము, మంగళవారము, గురువారము, శుక్రవారం మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే నెలలో ఏప్రిల్, మే, అక్టోబర్, ఫిబ్రవరి, ఈ యొక్క అక్టోబర్, ఫిబ్రవరి ఈ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా కర్కాటక రాశిలోకి వస్తారు. పేరును బట్టి చూసుకునేటటువంటి వారు హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కర్కాటక రాశి అవుతుంది. కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం గోచార గతులు చూసుకున్నట్లయితే కనుక లాభ వ్యయస్థానంలో గురుడు సంచరిస్తున్నాడు, భాగ్య అష్టమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు, ద్వితీయ తృతీయ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు, భాగ్య స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా మీకు ఏ రకంగా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా విద్యార్థులకి సంవత్సరం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఉత్తీర్ణతా శాతం బ్రహ్మాండంగా పెరుగుతుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి చాలా చక్కని సమయం కాబట్టి ప్రయత్నం చేయండి. విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ కూడా చక్కని ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అక్కడ నిలకడ కనపడుతుంది. ఇక ఉద్యోగాలు చేసుకునే వారందరికీ కూడా ప్రమోషన్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి, ఇంక్రిమెంట్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి శుభవార్తలు వినపడతాయి ఈ సంవత్సరం. అలాగే గురుడు యొక్క ప్రభావంతో కూడా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.
గతంలో ఉండేటటువంటి సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడతారు. నిరుద్యోగులకి శుభవార్తలు వింటారు. పర్మనెంట్ కాని వారు పర్మనెంట్లు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న తపన పెరుగుతుంది. వ్యాపారంలో మార్పులు తీసుకొస్తారు, అనుకూలంగా ఉంటుంది. అలాగే కళాకారులకి విశేషంగా అనుకూలంగా ఉండబోతోంది. అలాగే విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కానీ, అక్కడ తానాకి సంబంధించిన వాటిలో కానీ అనేక రకాల వాటిలో రివార్డులు పొందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. కాబట్టి చాలా అనుకూలంగా ఉంది. ఇంకా డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు వీళ్ళందరికీ కూడా కొత్త అవకాశాలు బాగా వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి ఈ సంవత్సరం. అంచేత చాలా అనుకూలంగా కనపడుతుంది. ఇంకా వ్యవసాయదారులకి అనుకూలంగా కనపడుతోంది. ఎరుపు రంగుకు సంబంధించినటువంటి నేలల్లో పంటలు పండించే వారికి, ఎరుపు రంగు అంటే మిరపకాయల లాంటి పంటలు పండించే వారికి ఎక్కువ అనుకూలతలు, అవకాశాలు, లాభాలు ఉన్నాయి. అయితే 2 పంటలకి దిగుబడులు బాగుంటాయి ఈ సంవత్సరం. కాబట్టి ప్రయత్నం చేయండి. ఇక ప్రభుత్వం వైపు నుంచి కూడా రైతులకు చక్కని మద్దతు లభిస్తుంది, బాగుంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం, కుటుంబంతో కలిపి ఆనందంగా గడపడంతో పాటుగా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ పిల్లలకి ఎవరైనా యొక్క పెళ్ళిళ్ళు అవ్వకపోయినా, సంతానాలు కాకపోయినా ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు. కుటుంబంతో కలిపి ఆనందంగా కాలం గడుపుతారు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం విశేషంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించిన వారికి విశేషమైనటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి. ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే పిల్లల్లో కూడా చదువుకు సంబంధించి కానీ బ్రహ్మాండమైన పురోగతి కనపడుతోంది. పిల్లల ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా బాగుపడుతుంది ఈ సంవత్సరం. అలాగే వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు అవుతాయి ఈ సంవత్సరం. ప్రేమికులకు కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో ఒప్పుకోవడం కానీ జరుగుతుంది. అలాగే వైవాహిక జీవితంలో ఆనందదాయకము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సఖ్యత, విడిపోయిన భార్యాభర్తలు కలవడంతో పాటుగా విడిపోయినటువంటి బంధువులు కలుస్తారు. ఏదైనా ఆస్తి వివాదాలు ఉంటే కనుక పరిష్కారం చేసుకుంటారు. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. చేసే ప్రతి పనిలోనూ కూడా చక్కని సక్సెస్ కనపడుతుంది ఈ సంవత్సరం. అలాగే రుణాలు చాలా శాతం తీరుస్తారు. అలాగే కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కోర్టు విజయాలు కనపడుతున్నాయి. అలాగే కొన్ని రకాల వాయిదాలు మీకు అనుకూలమైన వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి. అంటే కొన్ని రకాల ఇరుక్కునే కేసులు ఉంటే వాయిదాలు పడతాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం ప్రయాణాల్లో జాగ్రత్త. ఎందుకంటే కాళ్ళు విరగడం, సర్జరీలు జరిగే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడా, లేకపోతే వాటర్లోనా, లేకపోతే స్పీడ్గా వాహనాన్ని నడిపేటప్పుడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గొంతు నుంచి బొడ్డు దాకా ఉండేటటువంటి సమస్యలు కూడా ఎక్కువ ఎదురవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఇక విదేశాల ప్రయాణాలు చేసేవారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో చదువుకునే వారికి చాలా బాగుంది. విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి బాగుంది. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఇంటి నిర్మాణాలు ప్రారంభించేస్తే వారికి తొందరగా ఇల్లు పూర్తవుతాయి. వాహన యోగం కనపడుతుంది. నూతన వాహనాలు మార్చడం కానీ, వాహనాలు కొనడం కానీ, వాహనాల్లో మార్పులు కానీ అనుకూలిస్తుంది. చాలా అనుకూలత కనపడుతుంది. అయితే వాహన ప్రయాణాలు ఈ సంవత్సరం అందరూ జాగ్రత్తగా ఉండాలి. వ్యసన పనులకు ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మీకు గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి, కుజుడికి జపాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, మన్యసూక్త హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి సంఖ్య, అదృష్ట సంఖ్య 2 ఈ సంవత్సరం. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, అలాగే శుక్రవారము మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి నెలలు సెప్టెంబరు, అక్టోబరు, జనవరి, ఫిబ్రవరి నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు కూడా సింహరాశిలోకి వస్తారు. పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం మా, మీ, ము, మే, మో, టా, టీ, టూ, టే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా సింహరాశి అవుతుంది. కాబట్టి సింహరాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం కూడా 11. రాజపూజ్యం 3, అవమానం 6గా కనపడుతుంది. అయితే ఈ సంవత్సరం గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే దశమ లాభస్థానంలో గురుడు కనపడుతున్నాడు. అష్టమ స్థానంలో శని, అష్టమ సప్తమ స్థానంలోనేమో రాహు సంచరిస్తున్నాడు. లగ్న ద్వితీయ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అంటే కనుక అన్ని రంగాలలోనూ కూడా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి ఈ సంవత్సరం సాధారణమైనటువంటి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. కాబట్టి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. పోటీ పరీక్షల్లో స్వల్ప విజయాలు కనపడుతున్నాయి. అలాగే గొప్ప గొప్ప చదువుల కోసం, విదేశీ చదువుల కోసం ప్రయత్నాలు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు లాభిస్తాయి. విదేశాల్లో చదువుకోవాలనుకుంటే ఇదే మీకు మంచి సమయం. కాబట్టి ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా మంచి గుర్తింపులు వస్తుంది, ప్రశంసలు లభిస్తాయి, బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మాత్రం ఖచ్చితంగా పొందగలుగుతారు. అయితే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి మాత్రం నమ్మక ద్రోహాలు ఉన్నాయి. ఎవరో ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేయడం, జాగ్రత్తగా ఉండండి. అలాగే తోటి ఉద్యోగస్తులతో సంబంధ బాంధవ్యాల విషయాల్లో జాగ్రత్త, గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్త.
ఇక వ్యాపారస్తులందరూ కూడా మంచి వ్యాపార అనుకూలతలు కనపడుతున్నాయి. కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు మాత్రం నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరంగా మిశ్రమంగా లాభాలు అయితే కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల కొంచెం దిగుబడి తగ్గే అవకాశం కనపడుతోంది. అయితే ప్రభుత్వపరమైనటువంటి సహాయం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ సంవత్సరం. అలాగే కుటుంబ వ్యవహారాలు ఆనందదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. కాకపోతే ఎవరో ఒకళ్ళు మీ మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నరదిష్టి నరఘోష బాగా పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో శుభకార్యాలు ఆలస్యంగా జరుగుతాయి ఈ సంవత్సరం. అలాగే జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చి మళ్ళీ కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగినా మళ్ళీ తక్కువ సమయంలో కలుస్తారు కాబట్టి కంగారు ఏం పడక్కర్లేదు. అయితే భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న చిన్న విద్వేషాలు క్లేశాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ జాగ్రత్తగా మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం మాట జారడం మంచిది కాదు. ప్రేమికులకి మాత్రం అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది. కాకపోతే వివాహం కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఇంట్లో సమస్యలు కనపడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ సంవత్సరం స్వల్ప అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేయాలి. కొంచెం దేవతాపరమైన బలం గ్రహబలం మీకు అవసరం. ఒకసారి జాతకం చూపించుకుంటే ప్రయత్నం చేయండి. తద్వారా ప్రయత్నం చేయండి, మీకు సంతానం ఖచ్చితంగా కలుగుతారు. ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. ఆర్థికంగా ఈ సంవత్సరం ఖర్చులు చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. కాకపోతే కనుక ఖర్చులు విపరీతంగా ఉండడం వల్ల డబ్బులు కనపడవు మీకు అంతే. పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. కొత్త వాహనాలు కొంటారు. నూతనపరమైనటువంటి వేరే గృహాలు కొనుగోలు చేసే అవకాశం కనపడుతుంది. పెట్టే పెట్టుబడుల వల్ల వృద్ధి కనపడుతుంది. రుణాలు తీసుకుని కూడా మంచి మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు. అయితే కొంచెం వడ్డీ రేటు తక్కువ వాటిని చూసుకుని వ్యవహారం చేసుకొని కంగారు మాత్రం పడిపోకండి. కోర్టు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. అలాగే ఏదీ తేలకుండా వాయిదాలు పడే పరిస్థితి కనపడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. అలసట బాగా కనపడుతోంది. అలాగే ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చుకోవాలి. ఈ సంవత్సరం వ్యాయామాలు చేయాలి. సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. లేకపోతే కనుక శస్త్రచికిత్స అవకాశాలు, అనారోగ్య సమస్యలు, హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక విదేశాల ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ రీత్యా కానీ వ్యవహారాల రీత్యా కానీ విదేశాల్లో బాగా సెటిల్ అవుతారని చెప్పొచ్చు. విదేశాల ప్రయాణాలు చేసేవారు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కొత్తగా ఇల్లు కొనేవారికి కట్టేవారికి అనుకూలతలు ఉన్నాయి. అలాగే రుణాలు బాగా మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారు కూడా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. అలాగే ప్రయాణాల వల్ల మాత్రం ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. ఏదేమైనా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి జపాలు చేయించుకోవడము, దుర్గా అగ్ని విష్ణు హోమము, సుదర్శన హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్య 9. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, గురువారము, మంగళవారము మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే నెల ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి నెల మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ కన్యారాశిలోకి వస్తారు. అయితే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కన్యారాశి అవుతుంది కాబట్టి కన్యారాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2గా కనపడుతోంది. రాజపూజ్యం 6, అవమానం 6గా కనపడుతోంది. అయితే గోచారం చూసుకున్నట్లయితే భాగ్య దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. సప్తమ స్థానంలో శని సంచరిస్తున్నాడు. షష్టమ సప్తమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు. లగ్న వ్యయ స్థానంలోనేమో కేతు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలంగా కనపడుతోంది. చదువు పట్ల శ్రద్ధ పెడతారు. మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది. ఏకాగ్రత కనపడుతోంది. జ్ఞాపకశక్తి పెంచుకుంటారు. కుదిరితే యోగా కానీ ధ్యానం కానీ చేస్తే మీకు ఇంకా రాణింపు కనపడుతోంది. అలాగే గురువుల ద్వారా కానీ టీచర్లు సీనియర్ల ద్వారా కానీ మంచి విషయాలు తెలుసుకుని మంచి ప్రయోజనమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఉద్యోగస్తులకి కృషికి తగ్గ ఫలితము, ప్రతిభకు తగ్గ గుర్తింపు, ప్రమోషన్లు, జీతాల్లో పెరుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. తోటి ఉద్యోగస్తులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గొడవలు తగ్గుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు కూడా వస్తాయి ఈ సంవత్సరం. వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. కొత్త పెట్టుబడులు వృద్ధవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. అలాగే కొత్త ఆదాయ మార్గాలు ఏర్పరచుకుంటారు. తద్వారా వ్యాపార లాభాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. పంటలన్నీ కూడా చక్కగా లాభాలు కనపడుతున్నాయి. కొత్త వ్యవసాయ పద్ధతులు అవలంబించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.
అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి ఈ సంవత్సరం. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఆలస్యంగా సంతాన యోగ్యత కనపడుతోంది. స్నేహపూర్వకమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధాలు వస్తాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. అలాగే జీవిత భాగస్వామితో సఖ్యత కనపడుతోంది. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. పాలసీలు కడతారు, ఇన్సూరెన్సులు కడతారు. అలాగే చక్కని ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు ఈ సంవత్సరం. అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం తగ్గించుకోవాలి ఈ సంవత్సరం. అలాగే భవిష్యత్తు గురించి కూడా చాలా చక్కగా పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఎవరైనా మంచి వాళ్ళ యొక్క నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. అయితే అప్పులు తీర్చడానికి చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. కొత్త రుణాలు తీసుకున్నా కూడా వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెడతారు. కోర్టు వ్యవహారాల్లో విజయాలు కనపడుతున్నాయి. మీ వాదన బలంగా వినిపిస్తారు ఈ సంవత్సరం, తద్వారా విజయం పొందుతారు. అలాగే ఆరోగ్యం పట్ల మాత్రం అంతంత మాత్రమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే జీవన విధానం కానీ, అలాగే వ్యాయామం చేయకపోవడం వల్ల కానీ, క్రమశిక్షణ లేకపోవడం వల్ల కానీ, ఒత్తిడి పెరిగిపోవడం వల్ల కానీ, మానసికపరమైనటువంటి ఒత్తిడి అలజడి రావడం వల్ల కానీ అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు కనపడతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మాత్రం అనుకూలంగా కనపడుతుంది. వీసాలు మంజూరు అవుతాయి. విదేశీ వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఎక్కువ కొనసాగుతాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విహారయాత్రలు చేసేవారు కూడా అనుకూలంగా కనపడుతోంది. కొత్త ప్రదేశాలు సందర్శించాలనుకునే వారికి ఈ సంవత్సరం ఆనందదాయకంగా ప్రయాణాలు కావచ్చు. ఈ సంవత్సరం ఇల్లు కొనాలనుకునే వారికి మంచి సమయంగా కనపడుతోంది. కొత్త ఇల్లు మారే వాళ్ళకి, అంటే ఇల్లు మారడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి అనుకూలతలు కనపడుతున్నాయి. వాహనాలు మారుస్తారు ఈ సంవత్సరం. ప్రయాణాలలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని రంగాలలో కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టండి. డబ్బులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్త. ఈ సంవత్సరం మీరు చిన్న పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా రవికి, కుజుడికి, గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చే సంఖ్య, అదృష్ట సంఖ్య 5. కలిసి వచ్చే వారాలు ఆదివారము, బుధవారము, శుక్రవారము మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి నెలలు ఏప్రిల్, ఆగస్ట్, జనవరి, ఫిబ్రవరి నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ యొక్క తులారాశిలోకి వస్తారు. పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా స్వాతి నక్షత్రం అవుతుంది. కాబట్టి స్వాతి నక్షత్రాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ సంవత్సరం ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2గా కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం గోచార గతులు చూసుకున్నట్లయితే అష్టమ భాగ్యస్థానంలోనేమో గురుడు సంచరిస్తూ ఉన్నాడు, షష్టమ స్థానంలోనేమో శని సంచరిస్తూ ఉన్నాడు, షష్టమ పంచమ స్థానంలోనేమో రాహు సంచరిస్తూ ఉన్నాడు, లాభ వ్యయ స్థానంలోనేమో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం ఈ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. అయితే కొన్ని రంగాల్లో మాత్రం ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని అధిగమించి విజయం సాధించుకునే ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం. ముఖ్యంగా విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు కనపడుతున్నాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి మీ కోరిక నెరవేరుతుంది ఈ సంవత్సరం. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశం కనపడుతుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సహ ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులకి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం ఇది. అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా కనపడుతోంది. పంట లాభాలు పెరుగుతాయి, ఆర్థిక లాభాలు వస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఈ సంవత్సరం. ప్రేమికులకి వివాహాలు జరుగుతాయి. అలాగే పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అంటే పిల్లలు సెటిల్ అవ్వడం కానీ, పిల్లలకు ఉద్యోగాలు రావడం కానీ, పిల్లలకి సంతానం కలగడం కానీ, పిల్లలకి వివాహాలు కుదరడం కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూడతారు. పిల్లల నుంచి శుభవార్తలు కనపడుతున్నాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత సంతాన యోగ్యత కనపడుతోంది. అలాగే పిల్లల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే కనుక వాటిని ఈ సంవత్సరం అధిగమించే అవకాశం కనపడుతోంది. అలాగే వైవాహిక జీవితం అనుకూలంగా కనపడుతోంది. వివాహం కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరం వివాహాలు అవుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత కనపడుతోంది. అలాగే ఆదాయాలు పెరిగే అవకాశం కనపడుతోంది. పెట్టుబడులు లాభిస్తాయి, అప్పులు తీరుస్తారు. కొత్త రుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసేవారు మాత్రం జాగ్రత్త తీసుకోండి. అలాగే ఏదైనా పరిశ్రమల కోసం రుణాలు తీసుకుంటే పర్వాలేదు. వృధా ఖర్చుల కోసం లేదా లగ్జరీ కోసం అప్పులు చేస్తే ఇబ్బందులు పడతారు.
అయితే రుణాలు తీర్చడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం. కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం కనపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా త్వరగా తగ్గిపోతాయి, ఏం కంగారు పడక్కర్లేదు. అయితే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలత కనపడుతోంది. కొత్త ఇల్లు కట్టుకోవడానికి అనుకూలత కనపడుతోంది. వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే కొన్ని విషయాలు మాత్రం తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సభ్యులతోటి వాదన వల్ల ఇబ్బందులు, అలాగే నమ్మక ద్రోహాలు, అలాగే ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వడాలు, ఇలాంటి సమస్యలు కనపడుతున్నాయి. ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు చేయించుకుంటే మీకు బాగుంటుంది. ముఖ్యంగా రవికి, శుక్రుడికి, రాహుకి, కేతువుకి, కుజుడికి జపాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం కలిసొచ్చే అదృష్ట సంఖ్య 6. మీకు కలిసొచ్చే వారాలు శుక్రవారము, బుధవారము, శనివారము మీకు బాగా కలిసొస్తాయి. కలిసొచ్చే నెలలు ఆగస్టు, అక్టోబరు, జనవరి, ఫిబ్రవరి నెలలో మీకు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కలిసొస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు. పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా వృశ్చిక రాశి అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2గా కనపడుతోంది. ఇంకా గోచారగతులు చూసుకున్నట్లయితే సప్తమ, అష్టమ స్థానంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు. పంచమ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. చతుర్థ పంచమ స్థానంలో రాహు సంచరిస్తూ ఉన్నాడు. లాభ దశమ స్థానంలోనేమో కేతు సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలాగే కొంతమంది విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితాలు లభించకపోవడం కనపడుతుంది. ముఖ్యంగా మీకు ఏంటంటే ఏకాగ్రత లోపించడం వల్ల, చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల, చెడు స్నేహితుల వల్ల, చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి సవాళ్లతో కూడుకున్నటువంటి ఉద్యోగం అంటే కనుక ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఉద్యోగ వాతావరణం కనపడుతుంది. తోటి ఉద్యోగస్తులతో వివాదాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చేసే పని పట్ల శ్రద్ధ పెట్టండి. ఓర్పు సహనంతో ఉద్యోగ కార్యాలయంలో వ్యవహరించండి. దానివల్ల మీకు ఉద్యోగాలు పోకుండా ఉంటాయి ఈ సంవత్సరం. ఇక వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అనుకూలంగా కనపడుతోంది. ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. లాభాలు బాగా పెరుగుతాయి. నూతన పరిశ్రమలు పెట్టేవారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. వాతావరణ మార్పు వల్ల చిన్న చిన్న పంట నష్టాలు కనపడినా రెండో పంట లాభాలు అయితే కనపడుతున్నాయి. కాకపోతే సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి కలుస్తారు. అయితే ఈ సంవత్సరం మాట జారడం కానీ, నోరు జారడం కానీ మంచిది కాదు. ప్రతి పని యందు ఓపికగా, శ్రద్ధగా వేచి చూడడం మంచిది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి. పిల్లల ఆరోగ్యం కోసం ఎక్కువ శ్రద్ధ పెడతారు ఈ సంవత్సరం. అలాగే వివాహాల కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధాలు వస్తాయి. ఈ సంవత్సరం వివాహాలు కుదురుతాయి. కొత్త కొత్త సంబంధాలు కుదురుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనపడుతుంది. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత కుదురుతుంది. ఆర్థికంగా డబ్బులు సంపాదించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అయితే రుణాలు తీర్చడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం. మీకు చాలా రుణాలు తీర్చగలుగుతారు. అయితే కొత్త రుణాలు చేసేటప్పుడు అవసరమైన రుణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి మీకు. అలాగే మంచి సలహాలు, సంప్రదింపులు చేయడం వల్ల జీవితంలో మార్పులు కనపడతాయి ఈ సంవత్సరం మీకు. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వ్యాయామాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా కనపడుతోంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీకు ఈ సంవత్సరం. ఇల్లు కొనాలనుకునే వారికి, గృహాలు కొనాలనుకునే వారికి, కట్టాలనుకునే వారికి అనుకూలతలు, భూములు కొనాలనుకునే వారికి చాలా మంచి అనుకూలత కనపడుతుంది ఈ సంవత్సరం. కొత్తగా వాహనాలు కొనేవారికి ఈ సంవత్సరం, మార్పులు చేసేవారికి, ఎక్స్చేంజ్ చేసేవారికి కలిసి వస్తుంది ఈ సంవత్సరం. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం తొందరపాటు ప్రయాణాలు చేయకండి. దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులతోటి సంతోషంగా కాలం గడుపుతారు. కానీ ప్రయాణాల్లో జాగ్రత్త, వ్యసన పనులు జాగ్రత్త. ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు ఈ సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా శనికి, బుధుడికి, రాహువుకి, కుజుడికి, రవికి, గురుడికి కూడా జపాలు చేయించుకోవడము, సుదర్శన హోమము, లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ హోమము చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబరు 9 ఈ సంవత్సరం. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారము మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే నెలలో ఏప్రిల్, జూన్, జనవరి ఈ 3 నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ధనుసు రాశి వారికి సంబంధించిన ఫలితాలు.
అయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా ధనుసు రాశిలోకి వస్తారు. పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఏ, యో, బా, బి, బు, ధ, భ, డ, బే ఈ అక్షరాల ద్వారా కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా ధనుసు రాశి అవుతుంది. కాబట్టి ధనుసు రాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5గా కనపడుతోంది. రాజపూజ్యం 1, అవమానం 5గా కనపడుతోంది. అయితే గత గ్రహగతులు చూసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు, షష్టమ సప్తమ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు, చతుర్థ తృతీయ స్థానంలో రాహు సంచరిస్తూ ఉన్నాడు, దశమ భాగ్య స్థానంలోనేమో కేతు సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నా కూడా విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి మంచి విజయాలు లభించే అవకాశం కనపడుతోంది. మెడికల్ కానీ, సైన్స్ కానీ, మేనేజ్మెంట్ కోర్సులు కానీ వీటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. వాటిలో ప్రావీణ్యత బాగా సంపాదించుకోగలుగుతారు. అలాగే మీరు చేసే అధ్యయనాలు కానీ, ప్రయోగాలు కానీ ఇవన్నీ కూడా మీకు బాగా సక్సెస్ అవుతాయి. అలాగే విద్యార్థులకి బాగా చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది. కాకపోతే డిస్టర్బెన్స్లు బాగా ఉన్నాయి కాబట్టి చెడు స్నేహితుల్ని వాళ్ళని దూరంగా పెట్టుకోండి. సెల్ ఫోన్ వ్యామోహాలు తగ్గించుకోండి. ఇక ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిళ్ళ వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సంవత్సరం కొంచెం కెరీర్ పరంగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతుంది కాబట్టి పర్వాలేదు, ప్రయత్నం చేయొచ్చు. ఇక వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉన్నా కూడా అరువులు ఇవ్వడం వల్ల, అప్పులు ఇవ్వడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ సంవత్సరం మీకు ప్రణాళికాబద్ధకపరమైనటువంటి ఆలోచనల ద్వారా కానీ, సరైన ప్రణాళికల మాత్రం లాభాలు కనపడుతున్నాయి. ఎవరైతే కన్ఫ్యూజ్ తోటి లేకపోతే కంగారు నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళు నష్టపోతారు. జాగ్రత్తగా ఉండాలి. చేసే పని యందు ఏకాగ్రత ముఖ్యము. ఇక వ్యవసాయదారులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల కానీ, చీడల వల్ల కానీ వాటి వల్ల కొంచెం పంట నష్టం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వీటి విషయంలో కూర్చొని చర్చించుకుని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంది. కుటుంబ కలహాలు తగ్గుతాయి. అలాగే సంతోషమైన శుభవార్తలు వింటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. పిల్లల చదువుకి సంబంధించి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఈ సంవత్సరం వివాహాలు కుదురుతాయి. కుదరని వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. సంతాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం లాభాలు ఉన్నా కూడా కొంచెం ఖర్చులు కూడా విపరీతంగా కనపడుతాయి. ఆకస్మిక ఖర్చులు కనపడుతున్నాయి. ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగోకపోవడము, ఇంట్లో వెచ్చాలకు సంబంధించో, ఇంట్లో వస్తువులు పాడవడం వల్ల ఖర్చులు ఉన్నాయి. ప్రయాణాల వల్ల కూడా ఖర్చులు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. రుణాలు తీసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన కాలం. అయితే తీసుకున్నటువంటి రుణాలు ఇండస్ట్రీలకో లేకపోతే గృహాలకో ముఖ్యమైన వాటికో వినియోగించడం తప్ప దుబారా కోసం అప్పులు చేస్తే నష్టపోతారు. జాగ్రత్త. కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు సజావుగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఓపికతోటి వ్యవహరించడం వల్ల కోర్టు విజయాలు కనపడతాయి. కాబట్టి కంగారు పడిపోకండి. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త వహించాలి. గ్యాస్ ట్రబుల్స్, కడుపు నొప్పులు, జ్వరం, మలేరియా, అగ్నిభయం ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి పొయ్యల దగ్గర అయితే కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎముకలు విరగడం లాంటివి, స్పాండిలైటిస్ సమస్యలు కానీ, నడునొప్పులు ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం వేడి చేసే అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఈ సంవత్సరం మీకు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టుకోండి. ఇక విదేశాలు ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి, ఉద్యోగాలు చేసేవారికి, వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారికి అవకాశాలు ఉన్నాయి. ఇంటికి మరమ్మతులు చేసుకునే వారికి అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం కనపడుతుంది. వాహనాలు మార్చే వారికి అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి అనుకూలంగా కనపడుతుంది. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తుంది. మంచి అనుభవాలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేస్తారని చెప్పొచ్చు. ప్రయాణాల్లో ఆనందంగా కాలం గడుపుతారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొత్త స్నేహితుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఏరియాలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీకు కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం. ఏమిటంటే కనుక రాహుకి, కేతువుకి, శనికి, గురుడికి, చంద్రుడికి, బుధుడికి కూడా జపాలు చేయించుకోవడము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, చండీ హోమము, నవగ్రహ హోమం చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం లక్కీ నెంబరు 3. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, గురువారము మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే ముఖ్యంగా కలిసి వచ్చేటటువంటి నెలలు మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా మకర రాశిలోకి వస్తారు. అలాగే పేరు బట్టి చూసుకునేవారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గీ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వారందరూ కూడా మకర రాశిలోకి వస్తారు. కాబట్టి మకర రాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14,
రాజపూజ్యం 4, అవమానం 5గా కనపడుతోంది. ఇక గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో శని సంచరిస్తున్నాడు, ద్వితీయ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు, పంచమ షష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, భాగ్య అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక విద్యార్థులకి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం బాగా కనపడుతుంది. కొత్త చదువుల పట్ల, పోటీ పరీక్షల పట్ల మంచి విజయాలు అయితే పొందగలుగుతారు. విద్యార్థులకి ఈ సంవత్సరం కెరీర్ పరంగా మంచి వృద్ధి కనపడుతోంది. ఉద్యోగ కార్యాలయాల్లో మంచి అవకాశాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు, కోరుకున్న చోట్లకి స్థాన బదిలీలు కనపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కానీ, ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కానీ ఈ సంవత్సరం సునాయాసంగా అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేయొచ్చు. వ్యాపారపరంగా మాత్రం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. రుణ బాధలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కోపతాప ఆవేశాల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల మాత్రం ఆర్థిక నష్టం కనపడుతుంది. వ్యాపారస్తులకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థికంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. అయితే మంచి ప్రయోజనాలు కలిగే పెట్టుబడులు మాత్రం పెడతారు. ఈ సంవత్సరం ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. అలాగే ఆదాయ మార్గం పెంచుకునే అవకాశం కనపడుతోంది. ఆదాయ వనరులు సమకూరుతాయి. పార్ట్ టైం బిజినెస్లు, పార్ట్ టైం జాబులు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అయితే కొంత ఆర్థికంగా మధ్యలో ఇబ్బందులు కలిగినా, కుటుంబం వల్ల ఖర్చులు పెరిగినా, సంపాదన పెరగడం వల్ల ఆ లోటు తీరుతుంది మీకు. కుటుంబంతో కలిపి ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యులతో అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. విడిపోయిన బంధువులు కలుస్తారు. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. వివాహాల కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు వస్తాయి. వివాహాలు జరుగుతాయి. వైవాహిక జీవితంలో ఉండేటటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ పెరుగుతుందని చెప్పచ్చు. అయితే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మీరు. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఆహారాన్ని, అంటే సమయానికి టైంకి తినకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి, మీకు జాగ్రత్తగా ఉండండి. అయితే విదేశాలు వెళ్ళాలని అనుకున్న వారికి ఈ సంవత్సరం మళ్ళా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే విదేశాల్లో పెట్టుబడులు పెట్టచ్చు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఇక అప్పులు ఇచ్చేటప్పుడు, అప్పులు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించండి. ఈ సంవత్సరం కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. కాబట్టి కోర్టులో విజయాలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు. కాకపోతే వాహనాన్ని నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. వ్యసన పనులకి ప్రమాదాలు, శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. నమ్మక ద్రోహాలు, మోసాలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. అయితే కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మీకు ఈ సంవత్సరం రవికి, బుధుడికి, రాహువుకి, కేతువుకి, గురుడికి జపాలు చేయించుకోవడము, అలాగే రుద్రహోమము, నవగ్రహ హోమము, లక్ష్మీ కుబేర హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీకు కలిసి వచ్చే లక్కీ నెంబర్ ఈ సంవత్సరం 8. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి నెలలు ఏప్రిల్, అక్టోబర్, నవంబర్ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా కుంభరాశిలోకి వస్తారు. కాబట్టి కుంభరాశిని చూసుకోండి. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం గు, గే, గో, సా, షి, షు, సే, సో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కుంభరాశి అవుతుంది. అయితే మీకు ఈ సంవత్సరం గోచార గతులు చూసుకున్నట్లయితే రాజపూజ్యం 7, అవమానం 5గా కనపడుతోంది. ఆదాయం 8, వ్యయం 14గా కనపడుతోంది. ఇక గోచార గ్రహగతులు చూసుకుంటే ద్వితీయ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. లగ్న ద్వితీయ స్థానంలోనేమో రాహు సంచరిస్తూ ఉన్నాడు. అలాగే చతుర్థ పంచమ స్థానంలోనేమో గురువు సంచరిస్తూ ఉన్నాడు. అష్టమ సప్తమ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. దాంతోపాటుగా ఏలినాటి శని కూడా ఇంకా మీకు ఈ సంవత్సరం కూడా, రాబోయే సంవత్సరం కూడా ఉండబోతోంది, చివరికి వచ్చింది. అయితే ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక విద్యార్థులకు ముఖ్యంగా జనవరి నుంచి మంచి మార్పులు రాబోతున్నాయి. అప్పటిదాకా కూడా సాధారణంగా ఉంది. మే నెల నుంచి కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నా కూడా కొంచెం ఒడిదుడుకులు, పోటీ పరీక్షల్లో అనుకున్నంత మార్కులు రాకపోవడము, అనుకున్నంత విజయాలు లేకపోవడము కనపడుతోంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అయితే విదేశీ విద్యల కోసం ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు అయితే పొందగలుగుతారు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మాత్రం సమకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ప్రయత్నం చేయండి విదేశాలు వెళ్ళాలనుకునే విద్యార్థులు. ఇక ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అంతా కూడా మంచి శుభ ఫలితాలు, శుభవార్తలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు కనపడుతున్నాయి. కాబట్టి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీకు ఉద్యోగపరంగా ఒడిదుడుకులు తగ్గుతాయి, సమస్యలు తగ్గుతాయి, ప్రమోషన్లు పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగాల కోసం, విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార పరంగా కూడా ఈ సంవత్సరం కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే మీరు అనుకున్నటువంటి ఏదైతే కొత్త ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కనుక వాటి యందు చక్కగా మీరు విజయం పొందగలుగుతారు. అలాగే
రాహు లగ్నస్థానంలో ఉండడం వల్ల మాత్రం కొంచెం గొడవలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడకండి. ఈ సంవత్సరం గత ఏడాది కన్నా అనుకూలమైన వాతావరణాలే కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీకు ఏదైనా పెట్టుబడి పెడితే వృద్ధి అవుతుంది, కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, గృహాలు కొనుగోలు చేస్తారు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తారు, స్థిరాస్తులు ఎక్కువగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా శుక్రుడు లగ్నస్థానంలో ఉండడం వల్ల, బుధుడు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది. కాబట్టి ఏదైనా సరే గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అలాగే కెరీర్లో కూడా ఇప్పటిదాకా ఉండే ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. కుటుంబంలో ఉండే ఒడిదుడుకులు తగ్గుతాయి, వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి, విడిపోయిన బంధువులు కలుస్తారు, కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు, ఆస్తులు సంక్రమించే అవకాశాలు, మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ పెడతారు, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే శస్త్రచికిత్సలు సక్సెస్ అవుతాయి, ఈ సంవత్సరం మీకు ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఏదైనా మార్పులు వైద్యుని మార్చడం వల్ల కానీ, వైద్య విధానం మార్చడం వల్ల కానీ దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి మీకు. అయితే బయట ఆహారాలు మాత్రం తినడం మానేయడం మంచిది. ఈ సంవత్సరం ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చుకోవడం మంచిది. యోగా, ధ్యానము, వ్యాయామం ఇలాంటివి చేసుకుంటే మీకు ఈ సంవత్సరం ఆరోగ్యం తొందరగా సెట్ అవుతుంది మీకు. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు, ప్రేమ వివాహాల్లో అనుకూలతలు, విడిపోయిన భార్యాభర్తలు కలవడాలు, వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు తగ్గడాలు, కుటుంబ కలహాలు తగ్గడాలు, విదేశీ ప్రయత్నాల్లో మంచి మంచి అవకాశాలు, ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేసేవారికి అవకాశాలు, అలాగే పెట్టుబడులు పెడితే వృద్ధి అవ్వడాలు, కొత్త ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు పెట్టేవారికి కలిసి వచ్చే అవకాశాలు, కోర్టులో విజయం పొందే అవకాశాలతో పాటుగా నూతన వాహనాలు మార్చే అవకాశాలు, కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు, ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, ఇంట్లో పూజాది కార్యక్రమాలు పాల్గొనడంతో పాటుగా శుభకార్యాలు, శుభపరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం మీకు నరదృష్టి, నరకోశ బాగా పెరగడము, శస్త్రచికిత్స అవకాశాలు, అనారోగ్య సమస్యలు, విపరీతమైన ఖర్చులు, రుణబాధలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీరు కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా రవికి, బుధుడికి, రాహువుకి, కేతువుకి, గురుడికి జపాలు చేయించుకోవడము, గణపతి హోమము, సుదర్శన హోమము, దుర్గా అగ్నివిష్ణు హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. మీకు కలిసి వచ్చే లక్కీ నెంబర్ 5, కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే నెలలు ఏప్రిల్, అక్టోబర్, జనవరి నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారు అంటే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా మీనరాశిలోకి వస్తారు. కాబట్టి మీనరాశిని చూసుకోండి. పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం ది, దు, ష, జ, త, దే, దో, చ, చి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మీనరాశి అవుతుంది. కాబట్టి మీనరాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5గా కనపడుతోంది. రాజపూజ్యం 1, అవమానం 5గా కనపడుతోంది. ఇక గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే లగ్నంలో శని, లగ్న వ్యయస్థానంలో రాహు సంచరిస్తున్నారు. ఇక తృతీయ, చతుర్థ స్థానంలోనేమో గురుడు సంచరిస్తూ ఉన్నాడు. సప్తమ, షష్టమ స్థానంలోనేమో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. అలాగే ఏలినాటి శని కూడా ఈ సంవత్సరం మీకు కొంచెం మధ్యస్థంలో లగ్నంలో తీవ్ర ప్రభావాన్ని చూపించబోతోంది. అయితే కొంచెం గత సంవత్సరం అంత ఇబ్బందులు లేకపోయినా ఈ సంవత్సరం కూడా కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులకి చదువు పట్ల శ్రద్ధ తగ్గడము, ఏకాగ్రత లోపించడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అనుకున్నంత మార్కులు, ఉత్తీర్ణత రాకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. అనుకున్న రీతిలో పదవి అధికార యోగ్యతలు కానీ, ప్రమోషన్లు కానీ వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తోటి ఉద్యోగస్తుల ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారస్తులందరికీ వ్యాపారపరంగా లాభదాయకంగా ఉన్నా కూడా అది పెట్టుబడుల రూపంలో ఉండిపోవడం వల్ల డబ్బు చేతికి కనపడే అవకాశం కనపడటం లేదు. అలాగే భాగస్వామి వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. సొంతంగా వ్యాపారాలు చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. కొత్తగా ఏదైనా వ్యాపారాలు పెంచే వాళ్ళకి, ప్రారంభం చేసే వారికి కలిసి వస్తుంది. పెట్టుబడులు సమకూరుతాయి, రుణాలు సమకూరుతాయి. ఈ సంవత్సరం వ్యవసాయదారులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. సమయానికి, అవసరానికి డబ్బులు చెందకపోవడం వల్ల కానీ, లేదా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడం వల్ల కానీ, చీడల వల్ల కానీ స్వల్ప నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రభుత్వ పథకాలు కానీ, రాయితీలు కానీ మీకు బాగా ఉపయోగపడతాయి. ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడడం, కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడం, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వడము, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడము, ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవడంతో పాటుగా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధ బాంధవ్యాలు, సంబంధ బాంధవ్యాలు బలపడతాయని చెప్పచ్చు. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి ఈ సంవత్సరం. అలాగే కొత్త వ్యక్తుల రాక మీ ఇంట్లో ఆనందాన్ని, సంతోషాన్ని పెంచుతుంది. కుటుంబ సభ్యుల మధ్య
అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఈ సంవత్సరం. సంతానం లేని వారికి ఈ సంవత్సరం శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. అలాగే పిల్లల చదువులకి సంబంధించి, ఆరోగ్యం గురించి, లేకపోతే వివాహం గురించి ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ అవుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది, భార్యాభర్తల మధ్య అనుబంధం ఉంటుంది. ఆర్థికంగా ఈ సంవత్సరం మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అలాగే పెట్టుబడులు లాభిస్తాయి. ఖర్చులని అదుపులో ఉంచుకుంటే చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు ఈ సంవత్సరం. అప్పులు చాలా శాతం తీరుస్తారు. మళ్ళీ కొత్త రుణాలు కూడా మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పులు తీసుకుని పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీలు పెట్టడం కానీ, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ మీకు బాగా లాభిస్తుంది. విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా లాభాలు ఉన్నాయి. కోర్టు కేసులు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా బాగా కనపడుతున్నాయి. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ పెట్టాలి, వ్యాయామం చేయాలి, ఆహార నియమాలు పాటించాలి. బయట ఫుడ్లు అవాయిడ్ చేయకపోతే నష్టపోతారు ఈ సంవత్సరం. విదేశాల్లో ఉండేవారికి గృహయోగ్యత, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార వృద్ధి, విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాల మంజూరులు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారికి అవకాశాలు, ఇంటి నిర్మాణ పనులు అనుకూలతలు, వాహన యోగము, గృహయోగము, ధనయోగము బ్రహ్మాండంగా కనపడుతుంది. ప్రయాణాలు బాగా ఎక్కువగా చేస్తారని చెప్పొచ్చు. తీర్థయాత్రల కోసం కానీ, విహారయాత్రల కోసం కానీ ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయాణాలు చేయొచ్చు. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా స్వల్ప ఇబ్బందులు, స్వల్ప నష్టాలు, స్వల్ప ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, నరదృష్టి, నరకోశ ఉన్నాయి కాబట్టి కొన్ని పరిహారాలు చేయించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా శనికి, గురుడికి, కుజుడికి, రాహువుకి, కేతువుకి, రవికి కూడా జపాలు చేయించుకోవడము, చండీ హోమము, లక్ష్మీ గణపతి హోమము, మృత్యుంజయ హోమము చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్ 3. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, గురువారము మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే నెలలో ఏప్రిల్, మే, ఆగస్ట్, డిసెంబర్ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి సమస్యలకి మా పీఠలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి జపాలు కానీ, నవగ్రహ మండప ఆరాధనలు, అలాగే అభిషేకాలు, హోమాలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాటికి పరిహారాలు కూడా చేయించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, తద్వారా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అయిన తర్వాత వాటికి సంబంధించిన ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించడం కానీ, లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి పరిహారాలన్నీ కూడా చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో రాసి దీన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్నా, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా, ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, రుణబాధలు పోతాయి. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యొక్క యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరఘోష వల్ల కానీ, నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో కానీ, ఇంట్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. దీనికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేకపోతే ఎవరో ప్రయోగాలు చేసేసారని అనుమానాలు రావడము, శత్రువులు బాగా పెరగడము, కోర్టు సమస్యలు, ఇంట్లో చికాకులు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూరిణి దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లోనే కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా ద్వాదశ రాశి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ, లేకపోతే 16 సోమవారాల వ్రతం కానీ ఇలాంటి వ్రతాలు మీ ఇంట్లో చేసుకోవడం వల్ల కూడా మీకు గ్రహదోషాలు తొలగి భగవతానుకూలత కలిగి ఎటువంటి కోరికలు సిద్ధిస్తుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. మీలో ఎవరికైనా సరే ఈ వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీకు పూజారులు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో వాటికి సంబంధించినటువంటి పూజా విధానము, కథా వీడియోలన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ వ్రతాల యొక్క వీడియోలు వస్తాయి.
ఆ వీడియోలు ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లోనే మీ యొక్క చేతులతో ఆ రకమైనటువంటి పూజలు వ్రతాలు మీ ఇంట్లోనే చేసుకుని ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.